మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలం వేళ కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి వారం కూడా మనం క్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా మనందరిలో విశ్వాసము అభివృద్ధి చెందుతుంది అని నేనైతే విశ్వసిస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో వినుట వలన విశ్వాసము కలుగునని దేవుని యొక్క వాక్యంలో తెలియచేయబడుతుంది. కాబట్టి మరి మనం ఎంత ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ చదువుతూ ధ్యానిస్తూ మరి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యంలో మరి మనల్ని మనం దానికి సమర్పించుకుంటామో, లేక ఇటువంటి బైబిల్ స్టడీలో మనం పార్టిసిపేట్ చేస్తూ ఉంటామో, అది మనకి ఎక్కువగా మన యొక్క ఆత్మీయ జీవితం కట్టబడడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను. మరి ఈనాటి బైబిల్ స్టడీలోకి మరి మనం వెళ్ళడానికంటే ముందుగా మరి సరళ సిస్టర్ గారు, మీరు ఏమన్నా లాస్ట్ వీక్ మనం ఏదైతే ఇక్కడ బైబిల్ స్టడీ చేశామో అపోస్తుల కార్యాలు 25వ అధ్యాయం యొక్క సమ్మరీ సారాంశాన్ని, మరి అందులో మీరు నేర్చుకున్నటువంటి దేవుడు మీతో మాట్లాడిన సంగతులు కావచ్చు, ఆత్మీయ పాఠాలు కావచ్చు, స్పిరిచువల్ లెసన్స్, మీరు ఏమైనా ఒక ఫ్యూ మినిట్స్ షేర్ చేసుకోగలరండి? ఈజ్ ఇట్ పాసిబుల్? If you're prepared, and leదంటే it's okay, no problem. But last week we spoke about the delays which are denials kada, are not denials kadandi మనం నేర్చుకుంటుంది. Yeah, దాని గురించి just a recap of what we studied last week. Few minutes share చేయండి. I am not prepared like that, and కొంచెం ముందు చెప్తే I would have done it. ఓకే, పర్లేదండి, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. గమనించండి, మరి మనం అపోస్తుల కార్యాల అధ్యాయాన్ని మనం చదువుతున్నాము. ఇందులో ముఖ్యంగా 24వ అధ్యాయం నుంచి మనం గమనించినట్టయితే పౌలు అధికారుల ముందుకు దేవుడు అతన్ని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు అతన్ని ఎన్నుకున్నటువంటి ఉద్దేశంలో భాగంగా, ఆ యొక్క ప్రణాళికలో భాగంగా మనం చూసినట్టయితే దేవుడు అతన్ని ఇశ్రాయేలీయుల ఎదుట, అలాగే అన్యజనుల ఎదుట, అలాగే రాజుల ఎదుట, అధికారుల ఎదుట కూడా నిన్ను నా సాక్షి కొరకే వాడుకుంటానని ప్రభు చెప్పారు కదండి. సో ఆ యొక్క వాగ్దానము మరి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఒకవైపు యూదుల మధ్యలో, అంటే ఇశ్రాయేలీయుల మధ్యలో, మరొక వైపు ఆన్ ది అదర్ హ్యాండ్ జెంటైల్స్, నాన్ క్రిస్టియన్స్ మధ్యలో కూడా సువార్త ప్రకటించడానికి, క్రీస్తు కొరకు సాక్షిగా ఉండడానికి దేవుడు పౌలుని ఉపయోగించుకున్నాడు. ఇక తర్వాత అందులో ఇంకొక థర్డ్ పార్ట్ కూడా మనకు ఉంది. అదేంటంటే అధికారుల మధ్య, లేక రాజుల మధ్య, నాయకుల మధ్య కూడా దేవుడు పౌలును ఒక మంచి విట్నెస్ గా, సాక్షిగా దేవుడు ఉపయోగించుకుంటానని చెప్పారు. కాబట్టి అందులో భాగంగా మనం ఇంత ముందే, అంటే 2 weeks బ్యాక్ మనం 24వ అధ్యాయాన్ని చూస్తే, మరి అక్కడ మరి మనము ఫెలిక్స్ గురించి చూస్తాం. ఆ యొక్క రోమన్ గవర్నర్ యొక్క సన్నివేశం, రైట్? సో ఆయన ఎదుట పౌలు ఏ రీతిగా మరి సువార్తను ప్రకటించాడు. వాస్తవం చెప్పాలంటే అది ట్రయల్, ఒక న్యాయ విచారణ కొరకు అతడు ఆ యొక్క అధికారి ముందు తీసుకుని రాబడతాడు. సో అది మనకు బయట కనిపించడానికి ఒక ట్రయల్, ఒక న్యాయ విచారణలా కనిపించినా కూడా చెప్పాలంటే దేవుడు అతనికి సువార్త ప్రకటించడానికి ఇచ్చినటువంటి అవకాశంగా పౌలు దాన్ని తీసుకున్నాడు, రైట్? సో కాబట్టి అది ఒక మంచి అవకాశం. అలాగే ఆయన మారిపోయిన తర్వాత మరి ఫేస్తు అనే ఇంకొక రోమన్ గవర్నర్ ఆనాటి కాలంలో ఆ కైసరే ప్రాంతంలో ఇంకొక ఆయన వచ్చారు. మరి ఆయన ఎదుట కూడా మరి ఈయన పౌలు తీసుకుని రాబడ్డాడు. వాస్తవంగా పౌలు అప్పుడు ఒక ప్రిజనర్గా, ఖైదీగా అతను ఉంచారు. ఎందుకంటే యూదులందరూ కలిసి, ముఖ్యంగా యూదుల ఆ పెద్దలందరూ కలిసి పౌలు మరి వారి యొక్క మతానికి విరుద్ధంగా మాట్లాడాడని, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడాడు కాబట్టి ఇతను జీవించడానికి వీల్లేదు, బ్రతకడానికి వీల్లేదు, ఇతడు మరి శిక్ష విధించబడాలి, లేక ఇతడు చంపబడాలి అని ఒక కుట్రపూరితంగా వారందరూ కూడా, అంటే పౌలు ఏ నేరము చేయకపోయినా, ఏ తప్పిదము చేయకపోయినా, ఇంకా చెప్పాలంటే ఆయన వారి ధర్మశాస్త్రాన్ని కానీ, లేకపోతే మరి మోషే విషయంలో కానీ, లేకపోతే ఇంకా వారు చెప్తున్నట్టుగా దేవాలయాన్ని ఇతడు అపవిత్రపరచాడని చెప్తున్నారు, అది కానీ ఏది చేయలేదు. వాస్తవంగా అది వారికి కూడా తెలుసు, పౌలుకు తెలుసు. కానీ వారు ఏంటంటే పౌలు ఈ రీతిగా అనేక మందికి సువార్తను ప్రకటించడం వలన అనేక మంది యూదులు,
అలాగే అన్ని జనులు సైతం వేల సంఖ్యలో వారు మారి మరి ప్రభు తట్టు తిరగడం, మరి క్రైస్తవులుగా మారడం, మరి ఆ యొక్క యూదా మతాన్ని కానీ లేకపోతే అన్ని జనుల మతాలు వాళ్ళు విడిచిపెట్టి క్రీస్తులోకి రావడాన్ని వారు చూసి వారు జీర్ణించుకోలేకపోయారు. సో కాబట్టి ఆ ద్వేషంతో, ఈర్ష్యతో ఏదో ఒక తప్పుడు నిందను అతడి మీద మోపాలి అనే ఉద్దేశంతో ఆయన మీద అలా చేశారు. సో మరి ఏది ఏమైనా సరే ఆయన ఏ నేరం లేకపోయినా కూడా ఆ రీతిగా బంధించబడ్డాడు, అరెస్ట్ చేయబడ్డాడు. న్యాయ విచారణకు ఆనాటి రోమన్ గవర్నెన్స్ ఎదుటికి ఆయన పంపబడ్డాడు. అయితే ఆయన మాత్రం ఆ విషయంలో ఏమాత్రం కూడా భయపడకుండా, లేక అధైర్యపడకుండా, లేక ఆయన నిరుత్సాహానికి గురవ్వకుండా, ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయకుండానే మరి మనుషులు అలాగ అతన్ని అన్ని మాటలు అనడం, లేకపోతే అతనికి శిక్ష విధించమని కోరుకోవడం, లేకపోతే అన్యాయమైనటువంటి తీర్పులు కూడా అటు నాయకులు చేస్తుండడంతో ఎవరికైనా కూడా మరి చాలా నిరుత్సాహము, బాధ ఇవన్నీ కలుగుతాయి. అయితే ఆయన ప్రభువుని ఎదుట ఉంచుకున్నాడు కాబట్టి ప్రభు కొరకు ఆయన ఏది అనుభవించాల్సి వచ్చినా కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని ముందే ఆయన చెప్పారు కాబట్టి సో దాని కొరకు ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే 24వ అధ్యాయంలో మనం చూసాము, ఫెలిక్స్ అనేటటువంటి ఒక రోమా గవర్నర్ ఎదుట ఏ రీతిగా ఆయన ధైర్యంగా క్రీస్తు కొరకు సాక్ష్యం చెప్పారు. అలాగే మరి ఫేస్తు 25వ అధ్యాయంలో లాస్ట్ వీక్ గత వారం మన బైబిల్ స్టడీలో మనం చూసాం ఏ రీతిగా ఫేస్తు ఎదుట కూడా మరి ఆయన మరి దేవుని గురించినటువంటి సాక్ష్యాన్ని చెప్పాడు. అంటే ఆయన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ సువార్తను కూడా ప్రకటించారు, చెప్పారు. ఇక చివరికి ఆయనకు కూడా ఒక విధంగా చెప్పాలంటే మరి ఎందుకు ఇతన్ని ఇలాగ అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు బంధించాల్సి వచ్చింది, లేకపోతే ఎందుకు ఈ యొక్క యూదా మత పెద్దలందరూ కలిసి ఒక కుట్రపూరితంగా ఇతన్ని చంపాలి, ఇతడు అసలు బ్రతకడానికి కూడా వీలు లేదు అని ఇంత గట్టిగా పట్టుపట్టారో ఒక విధంగా అతను కూడా అర్థం కాలేదు. ఎందుకంటే మరి అతను కూడా చెప్పాడు కదా, ఇతడు ఆ రీతిగా శిక్షించబడ్డానికి లేక చంపబడ్డానికి ఏ నేరం కూడా ఇతడు చేయలేదు. ఓకే, కాకపోతే మరి వారందరూ కూడా అతన్ని చంపాలని లేకపోతే అతన్ని శిక్ష పడాలని కోరుతున్నారు కాబట్టి ప్లస్ ఈ విషయంలో పౌలు కూడా ఏం చెప్పారంటే సరే మరి నేనైతే ఇంకా హయ్యర్ జస్టిస్ ఏదైతే ఉందో ఇక ఆ యొక్క మరి సుప్రీం జస్టిస్ ఇంకా ఆనాడు ఏంటంటే అల్టిమేట్గా మరి మనకి ఎలాగైతే సుప్రీం కోర్ట్స్ ఉన్నాయో మరి అక్కడ ఆనాటి కాలంలో ఇంకా డైరెక్ట్గా చక్రవర్తి యొద్దకే, రోమన్ ఎంపరర్ దగ్గరకే సో వారు అప్పీల్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి అప్పీల్ చేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క గవర్నర్ యొక్క ఆజ్ఞతో అది ఇంకా ఫర్దర్గా అది రెఫర్ చేయబడుతుంది. సో అలాగున పౌలు కూడా నేను చక్రవర్తితో నేను మాట్లాడుకుంటాను, ఎందుకంటే ఆయనైతే నేను ఏ తప్పిదం కూడా చేయలేదు, అయితే యూదులందరూ కూడా నా మీద ఈ రీతిగా మాట్లాడుతున్నారు, సో కాబట్టి అని ఆయన కూడా అపీల్ చేసుకోవడం జరిగింది. కాబట్టి అయితే ఇక నెక్స్ట్ అతడు రోమ్కి వెళ్ళడానికంటే ముందు, అంటే రోమా చక్రవర్తి దగ్గరకు పంపించడానికంటే ముందుగా 26వ అధ్యాయంలో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశము మనకున్నది. ఈ రోజు మనం దాన్ని స్టడీ చేయబోతున్నాం. ఓకే, సో చాప్టర్ 26 వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో. సో కాబట్టి మనందరూ కూడా ప్రేయర్ఫుల్గా ప్రార్థన పూర్వకంగా మరి మీ యొక్క బైబిల్స్ ఓపెన్ చేసి 26వ అధ్యాయం బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 26 మీ దగ్గర ఏదైనా ఒక నోట్బుక్, పెన్, డైరీ కనుక్కున్నట్లయితే నేను చెప్తున్నటువంటి పాయింట్స్ లేకపోతే అక్కడక్కడ స్లైడ్స్ మీద మీరు చూస్తున్న మెయిన్ పాయింట్స్ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు, రైట్. తర్వాత చివరిలో నేను షేర్ చేయడానికి టైం ఇచ్చినప్పుడు మీరు కూడా పార్టిసిపేట్ చేసి మీరు నేర్చుకున్నటువంటి సంగతులు లేక దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి విషయాలు, కొత్త విషయాలు కూడా చివరిలో కూడా ఫ్యూ మినిట్స్ మీ ఎవ్రీవన్ మా అందరూ కూడా పంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ప్రేయర్ఫుల్గా ఈ యొక్క బైబిల్ స్టడీలో పార్టిసిపేట్ చేయవలసిందిగా ప్రభుపేట కోరుతూ ఉన్నాను. నేను ఈ యొక్క పవర్ పాయింట్ షేర్ చేస్తుండగా సో మీరు కూడా దీన్ని చూస్తూ అందరు కూడా ఫాలో అవుదాం. రైట్, ఓకే. ఎవరైనా మరి ఒకరు ఈ మధ్యలో ఉన్నటువంటి ఎల్లో కలర్ లో ఉన్నటువంటి ఆ మెయిన్ థీమ్ టాపిక్ ఒకసారి చదవండి. రిలయింగ్ ఆన్ గాడ్స్ హెల్ప్. ఓకే, రిలయింగ్ ఆన్ గాడ్స్ హెల్ప్,
దేవుని సహాయము మీద ఆధారపడుట అనేది ఈ యొక్క అధ్యాయానికి ఓకే మనము ఈ యొక్క ఇటువంటి టైటిల్ మరి మనము ఇవ్వచ్చు. సో ఎందుకు అంటే ఈ యొక్క థీమ్ లేక ఈ టాపిక్ ఎందులో నుంచి మనం తీసుకోవచ్చు అంటే వర్స్ 22 నుంచి. సో యాక్ట్స్ 26 వర్స్ 22 ఒకసారి అక్కడ స్లైడ్ మీద కూడా ఉంది కదా, చదవండి. Having therefore ordained help of God, I continue unto this day. ఓకే, సో ఇక్కడ పౌలు మరి అక్కడ ఉన్నటువంటి అగ్రిప్ప రాజుతో తన యొక్క అనుభవం, తన యొక్క టెస్టిమనీ, సాక్ష్యం, తన స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, తన స్పిరిచువల్ జర్నీ విత్ గాడ్, ఓకేనా, అసలు ఎందుకు ఒకప్పుడు ఆయన ఎలా ఉండేవాడు, మరి ఎందుకు ఈ యొక్క యేసుక్రీస్తును అంగీకరించాడు, లేక ఎందుకు తర్వాత ఆయన ప్రభుని అంగీకరించిన తర్వాత ఆయన గురించిన సువార్త ఎందుకు ప్రకటిస్తూ వచ్చాడో, మరి అగ్రిప్ప రాజుకు అన్నీ తెలియాలనే ఉద్దేశంతో ఆయన చెబుతున్నప్పుడు మధ్యలో ఈ మాట అంటారు. సో వెన్ వి కమ్ టు దట్ పర్టికులర్ టెక్స్ట్ నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను 22వ వచనానికి వచ్చినప్పుడు. అయితే ఈ థీమ్, ఈ రిలయింగ్ ఆన్ గాడ్స్ హెల్ప్ అని చెప్పాను కదండి, అది వీ హ్యావ్ టేకన్ దిస్ వర్డ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వర్స్ 22. ఓకే, ఎందుకంటే ఆయన అంటారు, పౌలు అంటాడు అక్కడ, ఇదిగో ఇంతవరకు కూడా, ఓకేనా, ఇన్ని పరిస్థితుల మధ్యలో కూడా దేవుడే నన్ను నడిపించాడు, దేవుడే నాకు సహాయం చేశాడు, దేవుని సహాయము నాకు తోడుగా ఉంది కాబట్టే ఇంతవరకు కూడా నేను బ్రతికాను, లేక జీవిస్తూ ఉన్నాను, లేకపోతే ఇక్కడి వరకు నేను రాగలిగాను అని చెప్తూ ఆయన ఈస్ రీకాలింగ్ హౌ ద లార్డ్ హ్యాస్ బీన్ హెల్పింగ్ హిమ్. దేవుడు ఏ రీతిగా ఆయనకు సహాయం చేస్తూ ఉన్నాడో, అంటే ప్రతి విషయంలో దేవుడు ఏ రీతిగా సహాయం చేస్తూ ఉన్నాడో దాన్ని అక్కడ ఉన్నటువంటి అక్కడ మరి ఆ యొక్క ఫేస్తు గవర్నర్ కూడా కూర్చున్నాడు, అలాగే అగ్రిప్ప రాజు కూడా కూర్చున్నాడు. సో వారి ముందు ఈ యొక్క మాటల్ని తెలియచడం జరుగుతుంది. సో కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫౌండ్ ఇన్ దిస్ చాప్టర్ 26, రిలయింగ్ ఆన్ గాడ్స్ హెల్ప్. సో ఈ యొక్క చాప్టర్ని మరి మనం ధ్యానిస్తున్నప్పుడు మన జీవితాల్లో కూడా హౌ గాడ్ కెన్ హెల్ప్ అట్ డిఫరెంట్ లెవెల్స్, ఓకేనా, ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. మన జీవితాల్లో కూడా గమనించండి, దేవుని సహాయం లేకుంటే మనం కూడా ముందుకు వెళ్ళలేం. ఓకే, లేక దేవుడు మనకు సహాయం చేయకపోతే ఏది మనం కూడా పొందుకోలేం. అంటే మనం ఎంత సొంత శక్తి చేత, బలం చేత కష్టపడి ప్రయత్నించినప్పటికీ కూడా దాని వెనుక దేవుని హస్తము ఉండి మనకు సహాయం చేయకపోతే మనం కూడా దేనిని కూడా పొందుకోలేం దేవుని దగ్గర నుంచి. సో అల్టిమేట్లీ వి ఆల్ నీడ్ గాడ్స్ హెల్ప్ అనేది ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో కాబట్టి మనం అటువంటి మరి సహాయం చేసే దేవుని మీద మనందరూ కూడా ఆధారపడవలసి ఉన్నది. వి ఆల్ నీడ్ టు లెర్న్ టు రిలై ఆన్ గాడ్ బికాస్ అల్టిమేట్లీ హిస్ హెల్ప్ ఈజ్ ది అల్టిమేట్ హెల్ప్. సో దేవుడు చేసే సహాయమే చాలా గొప్పది. సో కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి థీమ్గా మనం చూడొచ్చు. ఇట్స్ అ వండర్ఫుల్ టాపిక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే, meditate today from the chapter 26. Okay, right. So kabatti please keep that topic in your mind, relying on God's help. దేవుని సహాయం మీద ఆధారపడుట అనేటటువంటి టాపిక్ ని మీరు మనసులో ఉంచుకోండి. ఇక మరి మనందరం కూడా ఒక్కొక్క వచనాన్ని కూడా మరి మనము ధ్యానం చేస్తూ ఈ యొక్క బైబిల్ స్టడీలో ముందుకు వెళ్దాం. గమనించండి, మరి మనం ఒక్కొక్క వర్స్ని చదవడానికంటే ముందుగా మరి మనం దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మరి మనం గనక ఇవ్వాలి అంటే చిన్న బ్యాక్గ్రౌండ్ అదేంటంటే, ఇప్పుడే ఇంతకు ముందే నేను మీతో చెప్పినట్టుగా మరి పౌలు అక్కడ ఫెలిక్స్ ముందు, అలాగే గవర్నర్ అయినటువంటి ఫేస్తు ముందు కూడా ఆయన నిలబడి సాక్ష్యం చెప్పడము జరిగింది. ఓకే, తర్వాత మరి ఆయన ఎందుకు యేసుక్రీస్తుని అంగీకరించాడో, ఎందుకు ప్రజలు అతని మీదుగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఆ విషయాలన్నిటి గురించి కూడా మరి ఆయన చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ఫేస్తు ఏం చేస్తున్నాడంటే, ఆ రోమా గవర్నర్ అయినటువంటి ఫేస్తు మరి ఆ యొక్క ఫెలిక్స్ మరి అగ్రిప్ప రాజును కలిసి ఒక విషయాన్ని ఆయనకి చెప్పబోతున్నారు. మరి ఇదిగో ఈ మనుషుణ్ణి అంటే పౌలు గురించి ఆయన మాట్లాడుతూ,
ఈ యూదులందరూ కలిసి, ముఖ్యంగా చెప్పాలంటే సన్హెద్రిన్ సభ అంటే పెద్దలందరూ కలిసి ఇతని గురించి ఒక కంప్లైంట్ తీసుకొని వచ్చారండి. కంప్లైంట్ తీసుకొని వస్తే మరి మొట్టమొదటిగా నాకన్నా ముందు మరి ఫెలిక్స్ గారు మాట్లాడారు. ఇతన్ని న్యాయ విచారణ చేశారు. చాలా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేశారు. మరి తర్వాత ఇంకా ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. నేను ఈ ప్లేస్కి వచ్చాను. తర్వాత నేను వచ్చినప్పటికి అతను ఆల్రెడీ ఇక్కడ ఇతను జైల్లో ఉన్నాడు, ఒక ప్రిజనర్గా ఉన్నాడు. సో కాబట్టి ఈ యొక్క కేసుని టేకప్ చేయాలని మరి నేను యెరూషలేంకి వెళ్ళాను, పెద్దలతో మాట్లాడాను. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఇతన్ని ప్రవేశపెట్టి ఇతని చేత మాట్లాడించినప్పుడు మరి నాకైతే ఏమి ఇతన్ని చంపడానికి లేకపోతే ఇతన్ని పనిష్ చేయడానికి పెద్ద కారణాలు నాకేమి ఇందులో ఇతనిలో కనబడలేదు. వీళ్ళకి ఏదో మతానికి సంబంధించిన విషయాలు, లేకపోతే వాళ్ళు చనిపోయిన ఒక యేసు గురించి అతను జీవిస్తున్నాడని ఇతను చెప్పడము. సో ఈ విషయంలో వారికి ఈయనకు అంటే ఆ యూదులు అందరికీ, మత పెద్దలకి, సన్హెద్రిన్ మత పెద్దలకు అలాగే పౌలుకి మధ్య విభేదాలు ఉన్నట్టు మాత్రమే నాకు అనిపిస్తుంది. అయితే ఇతను మాత్రం ఏం చెప్పాడంటే మరి నేను ఈ విషయాన్ని రోమా చక్రవర్తితోనే మాట్లాడతాను. ఓకేనా, నేను ఆయనకే అపీల్ చేసుకుంటున్నానని చెప్పారు. కాబట్టి ఇక నేనేం చేస్తానంటే ఈ కేసుని, ఈ వ్యక్తిని ఇంకా నేను నెక్స్ట్ కైసర్కి, రోమన్ చక్రవర్తికి నేను దీన్ని ఆయన అపీల్ చేసుకున్నాడు కాబట్టి నేను ఇది పంపిస్తున్నాను. అయితే పంపించడానికంటే ముందు మీరు వచ్చారు కాబట్టి అని అగ్రిప్రాజ్తో ఆయన మాట్లాడుతున్నారు. అగ్రిప్రాజ్ మీరు వచ్చారు కాబట్టి మరి మీరందరూ కూడా మీతో పాటు ఈ పట్టణంలో ఉన్నటువంటి వారందరిని కూడా నేను పెద్దలను పిలిపిస్తాను. మరి మీరందరి సమక్షంలో మరి అతన్ని ప్రవేశపెట్టి మరి మీరు వినండి అతని యొక్క వాదన ఏంటి, లేక అతనికి ఈ యూదులకున్న మధ్యలో ఉన్న సమస్య ఏంటి. మరి నేను ఇతను ఒక నేరస్తుడని చెప్పి పంపించాలంటే స్పెసిఫిక్గా నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. మరి నాకు కూడా అసలేం తెలియట్లేదు ఇతను ఏ తప్పు చేశాడు, ఎందుకు ఇతను వాళ్ళు శిక్షించమని చంపమని కూడా అంతా వారు చాలా సీరియస్ అవుతున్నారు. సో కాబట్టి మీరందరూ విన్న తర్వాత నాకు ఏదో ఒక సమాచారం దొరుకుతుంది. దాన్ని బట్టి నేను రాసి ఇంకా రోమన్ ఎంపరర్కి పంపిస్తాను అని చెప్పి ఈ యొక్క ఫేస్తో ఏం చేశాడంటే ఒక మీటింగ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఆ యొక్క అగ్రిప్ప రాజు యొక్క సమక్షంలో. ఓకే, సో కాబట్టి ఇంకా అక్కడ మరి ఇంకా మనం చూస్తాం ఏం జరగబోతుంది ఈ యొక్క అధ్యాయంలో. ఓకే, రైట్. సో కాబట్టి మనం దీన్ని స్టార్ట్ చేద్దామండి. ఇది చిన్న బ్యాక్గ్రౌండ్ ఈ యొక్క అధ్యాయానికి. ఇప్పుడు మనం మొదటి 11 వచనాలు ఎవరైనా చదవండి. ఫస్ట్ 11 వర్సెస్. అగ్రిప్ప పౌలుని చూచి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగ సమాధానం చెప్పసాగాను. అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను, వివాదములను విశేషముగా ఎరిగిన వారు కనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గురించి నేడు తమరు ఎదుట సమాధానం చెప్పుకొని పోవచ్చున్నందుకు నేను ధన్యుడనని అనుకొనిచున్నాను. తాల్మితో నా మనవి వినవలనని వేడుకొనిచున్నాను. మొదటి నుండి యెరూషలేములో నా జనం మధ్యను బాల్యం నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతంలోని బహునిష్ఠగల తెగను అనుసరించి పరిసయుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దాన విషయమై నా నిరీక్షణను గురించి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందుదమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునన్న సంగతి నమ్మదగినదని మీరేలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామమునకు విరోధంగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటున్నాను. యెరూషలేములో నేను అలా చేసేదను. నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించితిని. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచితిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడినై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని.
రైట్. సో మొదటి 11 వచనాలు చదువుకున్నామండి. చాప్టర్ 26లో మొదటి 11 వచనాల్లో మరి మనం చూస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, మరి అగ్రిప్ప రాజు ఇక అక్కడ వచ్చినప్పుడు ఈ యొక్క ఫేస్తు అనేటటువంటి రోమా గవర్నరు ఇక మరి ఈ పౌలు పిలిపించి అందరికి కూడా ఇక కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఇక మరి అగ్రిప్ప రాజు ఏం చేస్తారంటే, మరి ఇదిగో ఇక నీ వాదన వినిపించుకోవడానికి నీకు సమయం ఇస్తున్నాము, నువ్వు మాట్లాడుకోవడానికి నువ్వు మాట్లాడొచ్చు ఇక అని పౌలుకి ఒక విధంగా పౌలు అక్కడ ఖైదీగా నిలబడ్డాడు కదండి. సో అక్కడ ఫేస్తు గవర్నరు, అలాగే అగ్రిప్ప రాజు, అలాగే ఇంకా ఆ పట్టణాన్ని పరిపాలించేటటువంటి నాయకులు, ప్రముఖులు, ఓకేనండి, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. సో ఇప్పుడు అందరి సమక్షంలో మరి పౌలు ఒక ఖైదీగా నిలబడ్డాడు. సో నిలబడినప్పుడు ఇక ఆ అగ్రిప్పరాజు ఇంతకు ముందే అతని గురించి విన్నాడు ఫేస్తు ద్వారా. ఇప్పుడు ఇక ఆయనే నేరుగా, ఎందుకంటే ఆయన చెప్పాడు, నేను నేరుగా ఈ వ్యక్తి యొక్క మాటలు వినాలని ఆశపడుతున్నాను అని చెప్పినప్పుడే ఫేస్తు కూడా ఈ మీటింగ్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేరుగా అసలు పౌలు ఆయన ఏం మాట్లాడాలని కోరుకుంటున్నాడు, లేకపోతే పౌలు ఎటువంటి వ్యక్తి, లేక ఎందుకు పౌల్ని ఆ రోజుల్లో వాళ్ళందరూ బంధించి అరెస్ట్ చేసి చంపాలనే ఒక కుట్ర కూడా తన మీద పన్నారో సో తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆయన మరి ఇక మాట్లాడమని అవకాశం ఇచ్చాడు. సో మాట్లాడమని అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే ఇక ఆయన దీన్ని ఒక అవకాశంగా తీసుకొని, ఓకే, సో ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఏమి అందరిలాగా అయ్యో నన్ను అరెస్ట్ చేశారే, లేక నన్ను ఇంకా చంపుతారేమో, లేకపోతే నన్ను జైల్లో పెట్టారు అన్యాయంగా అని తన ప్రాణం గురించి అతనేం భయపడట్లేదు. ఒక విధంగా చెప్పాలంటే పౌలు ధైర్యంగానే ఉన్నాడు. అటువంటి పరిస్థితులు కూడా ఆయన మరి దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోలేదు, చాలా ధైర్యంగా అతడు ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే దీన్ని అందరూ మనమైతే ఈ ఇన్సిడెంట్ని కొంచెం నెగిటివ్గా ఆలోచించవచ్చేమో, అయితే అతను ఎలాగ దాన్ని తీసుకున్నాడంటే పాజిటివ్గానే తీసుకొని దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఓకే, ఇంతమంది ముందు, లేక ఇటువంటి అధికారుల ముందు సైతం, నాయకుల ఎదుట సైతం, రాజుల ఎదుట సైతం, గవర్నర్స్ ఎదుట సైతం నేను నా దేవుడి గురించి సాక్ష్యం చెప్పడానికి, లేక నా జీవితం ఒకప్పుడు ఎలా ఉంది, ఎలా క్రీస్తు నా జీవితాన్ని మార్చాడు, ఇప్పుడు ఎలాగ నేను జీవిస్తున్నాను క్రీస్తు కోసం అని ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి, లేక దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం అని ఈ యొక్క ఇన్సిడెంట్ని, అతను జైల్లో పెట్టబడినటువంటి యొక్క సన్నివేశాన్ని పాజిటివ్గా చూస్తున్నారా పౌలు యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో. సో మనం కూడా దాని ద్వారా నేర్చుకోవచ్చు. సో మన జీవితాలు కూడా కొన్ని మనకి అర్థం కాని కొన్ని పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు కొన్ని ప్రశ్నార్థకరమైనటువంటి పరిస్థితులు, క్వశ్చన్ మార్క్తో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు, మనకు పూర్తిగా అర్థం కాని పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు కొంత మటుకు అవి మనకు నిరాశను, నిరుత్సాహాన్ని కలిగించవచ్చేమో, కానీ అయితే దాని వెనుక తప్పకుండా దేవుని యొక్క హస్తము ఉంటుంది మనల్ని నడిపించడానికి. అలాగే దేవుని యొక్క ఉద్దేశం కూడా దాని వెనుక ఉంటుంది. అయితే ఆ పరిస్థితిలో దేవుని ఉద్దేశాన్ని మనం గ్రహించడానికి మనం ప్రయత్నించాలి. కాబట్టి ఈ పరిస్థితిలో చూడండి, మరి ఇక పౌలు వెంటనే అగ్రిప్ప రాజు అతనికి పర్మిషన్ ఇచ్చినప్పుడు మాట్లాడడానికి ఇక ఆయన వెంటనే తన యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి, అంటే ఒకప్పుడు ఎలాగ అతడు బ్రతికాడో మరి ఆ విషయాలను కూడా చెప్పడం జరిగింది. తన బాల్యం నుంచి ఎలాగా ఒక పరిసయుడుగా ఉంటూ, అంటే పరిసయుడు అంటే ఆ రోజుల్లో యూదుల్లో సుమారు 6 తెగలు ఉన్నారు, 6 గ్రూప్స్. వారిలో ఈ యొక్క ఫారిసీస్, పరిసయులు అన్నవారు చాలా మతనిష్ట కలిగినటువంటి వారు. అందుకే మనం చూస్తే ఇక్కడ 5వ వచనంలో చెప్తున్నాడు కదా, వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మతములోని బహునిష్ట గల తెగను అనుసరించి పరిసయుడునిగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. చూడండి, అంటే బహునిష్ట గల తెగ ఎవరు యూదులలో అంటే పరిసయులు, ఫారిసిస్. సో వారు ఇంకేంటంటే మోషే ధర్మశాస్త్రాన్ని అన్ని విషయాల్లో తూచా తప్పకుండా పాటించేవారు. అలాగే ఆ రోజుల్లో మోషే ధర్మశాస్త్రం, ద రిటర్న్ మోజెస్ లాతో పాటుగా వారికి ఒక ఓరల్ లా అని కొన్ని ఉన్నాయి. మిష్నా అని పిలిచేవారు హిబ్రూలో. తర్వాత రకరకాలుగా కొన్ని ఓరల్ ట్రెడిషన్స్, అంటే ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి చాలా విషయాలు ఎలాగైతే మన యొక్క పూర్వీకులు మనకు చెప్తూ ఉండేవారు, కొన్ని ఓరల్గా వారి యొక్క కల్చర్లు కూడా ఉన్నాయి. సో అవన్నీ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవారు. సో అవన్నీ ఫాలో అవుతూ ఇక మేము ఇవన్నీ తూచా తప్పకుండా, అంటే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాం కాబట్టి
ఇక మరి దేవుడు మా పక్షంగా ఉన్నాడు, లేక మేము దేవుని యొక్క రాజ్యానికి వారసులము అని ఒక విధంగా వారు ఆ రీతిగా అనుకునేవారు. మేము దీన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి మేము చాలా నీతిమంతులు, లేకపోతే మిగతా చుట్టూ ఉన్నటువంటి అన్యజనుల కంటే, మిగతా యూదుల్లోని ఉన్న మిగతా తెగల కంటే కూడా మరి ఆ, మేము చాలా గొప్పవారు లేక పరిశుద్ధులు అనే భావం వారిలో ఉంది. ఉదాహరణకు మీరు సద్దూకైలను తీసుకుంటే, సద్దూకైలు కొన్ని విషయాలు వాళ్ళు నమ్మరు. ఉదాహరణకి దేవదూతలు లేరని నమ్మడం, లేకపోతే పునరుద్ధానం లేదు అని నమ్మడం, లేకపోతే మనకు తీర్పు లేదు అని కూడా వాళ్ళు వాళ్ళు కొన్ని అలాగా కొన్నిటి మీద వాళ్ళు నమ్మకం లేదు. అయితే వీరు మాత్రం అన్నీ కూడా వీరు చాలా స్ట్రిక్ట్గా బిలీవ్ చేసేవారు. సో కాబట్టి ఆ, మేము చాలా మతనిష్ట కలిగిన వారము అనే ఒక అభిప్రాయం వీరిలో ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే అగ్రిప్ప రాజు ఇతనికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడో, అప్పుడు ఇక వెంటనే తన బాల్యంతో స్టార్ట్ చేశాడు ఈయన. ఓకే, ఆయన బాల్యం నుంచి ఏ రీతిగా ఒక మతనిష్ట కలిగి మరి ఆయన ఒక యూదుడుగానే జీవించాడో మరి ఆ విషయాలని కూడా చెప్తున్నాడు. చెప్తూ ఒక మాట అన్నాడు. 7వ వచనం, ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. ఏ నిరీక్షణ అని కనుక చూస్తే దేవుని మీద ఆయన ఉంచినటువంటి ఆ యొక్క నిరీక్షణ, లేకపోతే దేవుడు మృతులను లేపుననే సంగతి నమ్మదగినది మీరెలా ఎంచుచున్నారు. సో అతడు అంటే దేవుడి మీద ఉంచిన విశ్వాసము, పునరుత్థానం మీద ఆయన ఉంచినటువంటి విశ్వాసము, ఈ విషయాల మీద మరి యూదులు నా మీద నేరము మోపుతున్నారు. వాస్తవం చెప్పాలంటే ఈ యొక్క అగ్రిప్ప రాజు బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూస్తే, మరి యేసుక్రీస్తు జీవించిన రోజుల్లో హేరోదు రాజు మరి ఆ ప్రాంతానికి రాజుగా ఉన్నాడు కదండి. సో కాబట్టి ఆయన యొక్క మనవడు అంటే గ్రాండ్ సన్ ఈయనమాట. తర్వాత వీళ్ళ నాన్నగారు మరి హేరోదు 2 ఆయన క్రైస్తవులను కూడా హింసించిన వ్యక్తి. మనం ఇదే అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయంలో చూస్తాం. ఆ రోజుల్లో యాకోబుని చంపించిన వ్యక్తి వీళ్ళ నాన్నగారు. సో కాబట్టి ఇతనికి ఈ అగ్రిప్ప రాజుకి తెలుసు ఈ యూదుల్లో ఉన్న విషయాలు కానీ, కాంట్రవర్సీస్ కానీ. అందుకే స్టార్టింగ్లోనే పౌలుకు మాట అన్నారు, అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను, వివాదములను విశేషంగా ఎరిగిన వారు కాబట్టి, అంటే మీకు యూదుల గురించి మీకు మంచి ఒక అవగాహన ఉందండి, అవేర్నెస్ ఉంది కదా అని ఆయన దాంతో స్టార్ట్ చేసి మరి ఇక తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా చెప్పడం స్టార్ట్ చేశాడు. సో తన చిన్ననాటి నుంచి ఏ రీతిగా ఒక మతనిష్టగా అతడు పెరిగాడో మరి ఆ విషయాలన్నీ కూడా మరి ఆయనకి అక్కడ చెప్పడము జరుగుతుంది. తర్వాత ఇంకా ఎందుకు ఇతని మీద వారు నేరం మోపుతున్నారు కూడా ఆ రీజన్ కూడా డైరెక్ట్గా చెప్పేశారు. అది 9లో ఉంటుంది. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలని నేను అనుకుంటుని. అంటే వాస్తవం చెప్పాలంటే ఒకప్పుడు మనకు తెలుసు కదండి, పౌలు మరి మతనిష్ట కలిగినటువంటి ఒక యూదుడిగా ఉన్నప్పుడు ఏం చేశాడు, ఆ యూదా మతం కొరకు మరి చాలా మరి ఒక విధంగా చెప్పాలంటే ఫెనాటిసిజంతో, మరి ఒక మత ఛాందసవాదంతో ఇక తన మతమే గొప్పది అనుకుంటూ ఇక ఆ మతానికి ఎవరు అడ్డు వచ్చినా వారిని చంపేయాలి, లేకపోతే క్రొత్తగా ఈ ఈ మార్గంలో ఎవరైతే ఉన్నారో, యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఆయన పట్టి చెరసాలు వేయించి, లేక వారిని కొట్టించి, లేక చంపించి, ఇలాంటి పనులను కూడా ఆయన చేసేవాడు. సో ఇప్పుడు అవన్నీ కూడా ఈయనకు తెలియాలి కాబట్టి, అగ్రిప్ప రాజుకి తెలియాలి కాబట్టి ఈయన బ్యాక్గ్రౌండ్ ఒకప్పుడు ఎలా జీవించాడు. ఓకే, సో ఎందుకు యూదులు అతన్ని అరెస్ట్ చేశారు, సో ఆ విషయాలన్నీ తెలియడం కోసం తన బ్యాక్గ్రౌండ్ని ఇలాగ సాక్ష్యంగా మరి ఆయన చెబుతూ ఉన్నారు. సో కాబట్టి ఈ రీతిగా మొదటి 11 వచనాల్లో కూడా మరి ఆయన యొక్క బ్యాక్గ్రౌండ్ ఓకే ఆయన చెప్తున్నారు. ఓకే, సో అక్కడ టైటిల్ మీరు చూస్తున్నారు కదా ఎల్లో కలర్లో, రిలయింగ్ ఆన్ గాడ్స్ హెల్ప్ టు షేర్ అవర్ టెస్ట్ మనీ. సో ఈ మొదటి భాగంలో మనం నేర్చుకునే ఒక లెసన్ ఏంటి అంటే, ఆత్మీయంగా మనం ఏదైనా నేర్చుకోవాలంటే ఈ యొక్క మొదటి 11 వచనాల నుంచి ఇప్పుడు పౌలు తన సాక్ష్యాన్ని అగ్రిప్ప రాజుతో పంచుకుంటూ ఉన్నారు. సో కాబట్టి దేవుని యొక్క సహాయం కొరకు మనం ఎందుకు దేవుడి మీద ఆధారపడాలి అంటే, ఈవెన్ టు షేర్ ఆర్ టెస్ట్ మనీ, మన యొక్క సాక్ష్యాన్ని లేక మన ఆత్మీయ అనుభవాలను ఇతరులతో పంచుకున్నప్పుడు వారిలో కార్యం దేవుడు చేయడానికి కూడా మనకు దేవుని సహాయం కావాలి. యూ నీడ్ టు లెర్న్ టు రిలై ఆన్ గాడ్.
గాడ్స్ హెల్ప్. ఎందుకంటే ఈవెన్ టు షేర్ అవర్ టెస్టిమనీ, ఎందుకంటే అది చాలా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అవర్ టెస్ట్ మనీ ఏదైతే ఉన్నదో మన రక్షణ అనుభవం, అలాగే దేవునితో మనకున్నటువంటి ఆత్మీయ అనుభవాలు, అంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు దర్శిస్తాడు కదండి. అందరికి ఒకేలాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు దేవునితో కదండి. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క పరిస్థితుల్లో దేవుడు వారిని తాకుతాడు, దర్శిస్తాడు. అలాగే మనం కూడా దేవుని వైపు తిరగడం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క. దట్స్ అవర్ టెస్ట్ మనీ కదా. సో కాబట్టి మనం ఆ యొక్క టెస్ట్ మనీని ఇతరులకు షేర్ చేయడం కోసం కూడా దేవుని మీద ఆధారపడాలి, దేవుని యొక్క సహాయం మీద ఆధారపడాలి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనము ఎవరికి ఎలా చెప్పాలో అప్పుడు దేవుడు మనకు కావలసిన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. సో కాబట్టి ఎవరికి ఎలా చెబితే వారికి అర్థమవుతుంది, మన జీవితాల్లో దేవుడు ఎలాగ మనల్ని దర్శించాడు, ఎలాగ దేవుడు మన జీవితాన్ని మార్చాడో మరి మనం తెలుసుకోవడానికి దేవుని యొక్క సహాయం మనకు కావాలి. ఓకే, సో కాబట్టి ఈ మొదటి 11 వచనాల్లో ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ చాప్టర్ వి లెర్న్ హౌ ఈవెన్ పాల్ డిపెండెడ్ ఆన్ గాడ్స్ హెల్ప్ టు షేర్ హిస్ టెస్టిమనీ విత్ ద కింగ్. ఎందుకంటే రాజుతో పంచుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ, అవకాశం దొరికింది కదా. సో కాబట్టి ఆ అవకాశాన్ని అతడు మిస్యూజ్ చేయకుండా రైట్ వేలో కమ్యూనికేట్ చేయాలి. సో అది ఎలాగా అనేది కూడా దేవుడే అతనికి ఆ రోజున సహాయం చేసినట్టుగా మరి మనము చూస్తాం. ఓకే, అది ఫస్ట్ పార్ట్లో మనం నేర్చుకునే విషయం. ఓకే, సో కాబట్టి ఇక్కడ పౌలు జీవితాన్ని తీసుకుంటే, పౌలు ఒకప్పుడు ఎలా ఉండేవాడు, అతను సంఘాన్ని హింసిస్తూ ఉండేవాడు కదా, సంఘానికి హానికరుడుగా, దూషకుడుగా అతడు ప్రవర్తించాడు. ఓకే, సో అయితే ఇక్కడ మరి మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రాక్టికల్ లెసన్ ఏంటి అంటే, ఎవరైనా దయచేసి చదవండి. వాట్ ఈస్ ద ప్రాక్టికల్ లెసన్ ఇన్ దిస్ సెక్షన్ వీ కెన్ లెర్న్? God helps believers overcome their past, experience transformation, use their story for God's glory. రైట్. సో పౌలు చూడండి ఒకప్పుడు ఎలా జీవించాడో, ఇప్పుడు దేవుడు తన జీవితాన్ని మార్చిన తర్వాత తన పాస్ట్, ఓకేనా, పాస్ట్ను కూడా దేవుడు ఏం చేశాడు, దేవుడు ఆ పాస్ట్ను కూడా దేవుడు వదిలిపెట్టలేదు, గతాన్ని వదిలిపెట్టలేదు. సో అయితే ఇక ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా తన గతం ఎలా ఉందో దాన్ని పంచుకోవడానికి, అంటే ఒకప్పుడు ఎలా జీవించాడు, ఓకే, ఎలాగ తన జీవితం మార్చబడింది, ఇప్పుడు ఎలాగా జీవిస్తున్నాడు. సో కాబట్టి అవర్ స్టోరీ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. సో స్టోరీ అంటే మన టెస్టిమనీ, మన యొక్క సాక్ష్యము, లేకపోతే మన యొక్క స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఏవైతే మీరు కలిగి ఉన్నారో, ఈచ్ వన్ ఓకే మే హ్యావ్ ఎ డిఫరెంట్ యూనిక్ ఎక్స్పీరియన్స్, బట్ ఇట్స్ వెరీ యూనిక్. ఓకే, ఎందుకంటే అది దేవుడు మిమ్మల్ని దర్శించిన విధానం, దేవుడు మీతో మాట్లాడినటువంటి విధానం, దేవుడు మీ జీవితాల్లో జోక్యం చేసుకున్న విధానం కదండి. సో కాబట్టి దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి మనం అనుకుంటాం చాలాసార్లు, అయ్యో నా పాస్ట్లో అలా జరిగింది, ఇలా జరిగింది అని మనం అనుకుంటూ ఉంటాం. యా, దో ఇట్ మైట్ లైక్ కాజ్ సమ్ పెయిన్, బట్ దెన్ అల్టిమేట్లీ దేవుడు దాన్ని కూడా ఆయన మేలు కొరకే మనం చేయగలడు. సో కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన జీవితంలో ఏవైతే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో అవి వేస్ట్గా అయితే పోవండి, వ్యర్థంగా అయితే పోవు. ఎందుకంటే దేవుడు తప్పకుండా వాటిని మీ యొక్క టెస్టిమనీ కోసం దేవుడు వాడుకుంటాడు. ఓకే, సో మీరు ఆ యొక్క టెస్టిమనీస్ని ఇతరులతో పంచుకున్నప్పుడు వారు దేవుని యొద్దకు రావడానికి, వారు దేవుని తెలుసుకోవడానికి, వారు దేవుని చేత ప్రభావితం చెందడానికి మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అవి వాట్ ఎవర్ ఇట్ మే బి, అవి మన యొక్క పాస్ట్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉండొచ్చు, ఓకే, చాలా బిటర్ ఎక్స్పీరియన్సెస్ అయి ఉండొచ్చు, ఓకే, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి అల్టిమేట్లీ గాడ్ యూజెస్ దెమ్ ఫర్ హిస్ గ్లోరీ కదండి. దట్స్ వాట్ విల్ లెర్న్ హియర్ ఫ్రమ్ ఈ సెక్షన్ వర్సెస్ 1 to 11. ఓకే, ఇప్పుడు మనం రెండవ సెక్షన్లోకి వెళ్దామండి. 12 నుంచి 15 దాకా ఎవరైనా చదవండి. ప్లీజ్ రీడ్ వర్సెస్ ఫ్రమ్ 12 to 15. One day I was on such a mission to Damascus, armed with the authority and commission of the leading priests. About noon, Your Majesty, a light from heaven brighter than the sun shone down on me and my companions. We all fell down, and I heard a voice saying to me in Aramaic, Saul, Saul, why are you persecuting me? It is hard for you to fight against my will. Who are you, sir? I asked. And the Lord replied, I am Jesus, the one you are persecuting. Now stand up, for I have appeared to you to appoint you as my servant and my witness. You are to tell the world about this experience, and at other times I will appear to you
and I will protect you from both your own people and the Gentiles. Yes, I'm going to send you to the Gentiles to open their eyes so that they may turn from darkness to light Enough and అండి. from the power of థ్యాంక్ Satan యూ to సిస్టర్. God. అప్ టు ఓన్లీ 15. ఓకే, రైట్. సో Sorry, మనం Andy. ఈ 12 to 15 ఈ 3 వర్సెస్లో ఓకేనా మనం చూసే విషయం ఏంటంటే మరి పౌలు సంఘాన్ని హింసిస్తూ సంఘాన్ని హాని చేస్తూ ఆయన జీవించే ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ కూడా బంధించి చెరసాల్లో వేయించి కొట్టించి చంపించి ఇంకేం చేశాడు, ఆ రోజుల్లో ప్రధాన యాజకుల దగ్గర నుంచి కూడా రికమెండేషన్ లెటర్స్ లాంటివి తీసుకొని ఈవెన్ ఫారిన్ సిటీస్ కూడా ఆయన ట్రావెల్ చేశాడు. ఒక ఫారిన్ సిటీస్ కూడా వెళ్ళి అక్కడున్న క్రైస్తవులను కూడా పట్టుకొని చంపించి చెరసాలు పెట్టాలనే ప్లాన్తోనే ఆ రోజున వన్ ఆఫ్ ది ఫారిన్ సిటీస్ ఏంటంటే డెమాస్కస్. ఓకేనండి. సో అక్కడికి దమస్కుకి వెళ్ళే ప్లాన్లోనే ఆయన వెళ్ళాడు. సో అయితే వెళ్తున్నప్పుడు దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు దగ్గరలో ఉండగా మనకు తెలుసు ఓకేనా. సో హీ హ్యాడ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ క్రైస్ట్, ఎ వండర్ఫుల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ విత్ క్రైస్ట్. అక్కడే తన కన్వర్షన్ అనేది అక్కడే జరిగింది, తన జీవితం అక్కడే మార్చబడింది. అక్కడ 2 కార్యాలు చాలా ప్రాముఖ్యమైన కార్యాలు జరిగాయి. సో ఒకటి ఏమిటంటేనండి, ఆయన దేవుని వెలుగుని చూచాడు. ఓకే, అట్ ది ఎండ్ ఆఫ్ వర్స్ 13 చివరిలో ఉంటుంది, సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు ఓకే ప్రకాశించుట చూచితిని. ఓకే, అలాగే అది మొదటి అద్భుతమైన అనుభవం. అయితే ఇక రెండవదిగా ఒక స్వరము నాతో పలుకుట వింటిని 14 ఎండింగ్లో. ఓకే, సో 13వ వచనం చివరిలో 14వ వచనం చివరిలో 2 ప్రాముఖ్యమైన విషయాలు అక్కడ ఉన్నాయి. సో దేవుని యొక్క వెలుగును అతడు చూచాడు. ఓకే, అది రెండవది దేవుని యొక్క స్వరాన్ని అతడు విన్నాడు. ఓకే, సో కాబట్టి దాంతో ఇక తన జీవితం అంతా కూడా ఒక్కసారిగా మారిపోయింది. ఓకే, సో ఇట్స్ ఎ వెరీ డ్రమాటిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో కాబట్టి దేవుడే ప్రభువే అతన్ని దర్శించినటువంటి దినము. సో ఆ ప్రభు యొక్క వెలుగును ఆయన చూచాడు. ఓకే, సో కాబట్టి అలాగే ప్రభు యొక్క స్వరాన్ని అతడు విన్నాడు. సో ఆ మన స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్లో దేవునికి మనము దగ్గర అవ్వాలి అంటే దీస్ 2 ఎక్స్పీరియన్సెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ప్రభుని మరి మనము చూడడం, ప్రభు యొక్క వెలుగును చూడడం, ప్రభు యొక్క మహిమను చూడడం. ఓకే, అది వన్ థింగ్ ఒకటైతే, మరొకటి ఆయన స్వరాన్ని మరి మనము వినడం, లిజనింగ్ టు హిస్ వాయిస్. సో ఇవి 2 గనక నాట్ ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ కన్వర్షన్ బట్ దెన్ త్రూ అవుట్ అవర్ లైఫ్ ఇవి మనకు కంటిన్యూ అవ్వాలి. ఓకే, ఈ 2 స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్. ఓకే, ఆ దేవుని యొక్క వెలుగును మరి మనము చూడగలగడము, దేవుని యొక్క మహిమను చూడగలగడం, దేవుని యొక్క నేచర్ని చూడగలగడం, దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ని చూడగలగడము, అలాగే దేవుని మనతో మాట్లాడుతున్న మాటలను మనం ఆలకించడం, లిజనింగ్ టు ది వాయిస్ ఆఫ్ గాడ్, లిజనింగ్ టు ది వాయిస్ ఆఫ్ గాడ్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి అక్కడ ఏం జరిగింది, ఆయన యొక్క జీవితమే మార్చబడింది. సో వీ కాల్ ఇట్ కన్వర్షన్ లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్, ఓకే అని మనం చెప్పొచ్చు. సో కాబట్టి ఇక్కడ రిలయింగ్ ఆన్ గాడ్స్ హెల్ప్ ఇన్ కన్వర్షన్. సో మన జీవితము మార్చబడే విషయంలో కూడా మనం దేవుని సహాయం మీద ఆధారపడాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ లాస్ట్ లైన్ ఉంది కదండి, గాడ్ రీడైరెక్ట్స్ అవర్ లైఫ్స్. ఇప్పుడు ఈయనేమో దమస్కు వెళ్తున్నాడు పౌలు, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల్ని పట్టి చెరసాల్లో పెట్టి చంపించారు ప్లాన్లో. అయితే దేవుడు ఏం చేశాడు, ఆ దమస్కు వెళ్ళక ముందే దేవుడు అతన్ని దర్శించి అతని జీవితాన్ని మార్చి ఇక ఇంకొక అతని డైరెక్షన్ మార్చివేశాడు. ఓకే, అంటే అతడు ప్రయాణించవలసినటువంటి మార్గము, అతడు జీవించవలసినటువంటి విధానం, ఓకే, అంటే నాట్ జస్ట్ ద ఫిజికల్ ట్రావెల్ రూట్ కాదు, ఇక తన లైఫ్ స్టైల్, ఓకేనండి, తన జీవిత విధానం ఇక నుంచి ఎలా జీవించాలి. ఎందుకంటే అప్పటి వరకు కూడా చాలా భయంకరమైన వ్యక్తిగా జీవించేవాడు. ఇప్పుడు తన జీవితం మార్చబడి ఓకే ట్రాన్స్ఫర్మేషన్ని ఆయన ఎక్స్పీరియన్స్ చేసి ఇప్పుడు ఇక దేవుడు కోరుకున్నటువంటి ఆ మంచి జీవితము, ఆ ఆత్మీయ జీవితాన్ని జీవించడం కొరకు అతడు ఇప్పుడు
ఇంకొక మార్గంలో అతడు ప్రయాణం చేస్తున్నాడు కదండి. సో కాబట్టి సేమ్ వే మన యొక్క లైఫ్స్లో కూడా మరి ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ఎక్స్పీరియన్స్ మనకు కావాలి అంటే వీ నీడ్ టు లెర్న్ టు మరి రిలై ఆన్ గాడ్. వీ నీడ్ టు లెర్న్ టు రిలై ఆన్ గాడ్. రైట్. సో 16 నుండి 18 వరకు చదవండి. ప్లీజ్ రీడ్ ఫ్రమ్ వర్సెస్ ఫ్రమ్ 16 to 18. నీవు నన్ను చూచి అన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడుదును. వారి చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపునకు నువ్వు తిరిగి నా యందు విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపుదునని చెప్పాను. రైట్. సో 16 to 18 చదువుకున్నాం. సో టైటిల్ ఒకసారి చదవమ్మా. ఎల్లో కలర్ లో ఉన్న టైటిల్. Relying on God's help for our calling. So why do we learn to rely on God's help? Because in order to know what our calling is, what our mission is, what we are supposed to be doing for Christ. ఓకే, రైట్. ఎప్పుడైతే మరి ఆయన ప్రభు యొక్క వెలుగును ఆకాశం నుంచి చూచాడో, అలాగే ప్రభు యొక్క స్వరాన్ని అక్కడ విన్నాడో, మరి ప్రభు చెప్తారు కదా, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావు అనే స్వరాన్ని విన్నాడో, ఇక ఇతడు అడుగుతాడు, ప్రభువా మరి నీవెవరమని. అప్పుడు ప్రభువుడు చెప్పారు, నీవు హింసించున్న యేసును నేను అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఇంకా వెంటనే ప్రభు చెప్పిన మాట ఇంకోటి ఏంటంటే, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఎందుకు దేవుడు అతనికి దర్శనం ఇచ్చాడో, ఎందుకు దేవుడు అతని జీవితాన్ని మార్చాడో, ఇక తను నెక్స్ట్ తన జీవితంలో ఏం చేయాలో, ఓకే, నువ్వు ఏ పని చేయాలో దేవుడు అక్కడ చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా అక్కడ పౌలుతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై నీవు కనబడ్డాను ఇప్పుడు అన్నాను. సో కాబట్టి నువ్వు పరిచారకుడిగా ఉండాలి. ఓకే, అట్ ద సేమ్ టైం నీవు ఎలా ఉండాలి? సాక్షిగా అంటే ఏంటంటే ఎగ్జాక్ట్లీ మరి మీరు ఏదైతే చూసారో మీ కంటితో, విట్నెసెస్ అంటాం కదా, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ కొంతమందిని విట్నెసెస్ని పోలీసులు తీసుకుంటారు, రైట్. కోర్టులో కూడా ఆ విట్నెసెస్ ప్రవేశపెడతారు. సో కాబట్టి ఆ విట్నెసెస్ చెప్పేది వ్యాలిడ్, ఎందుకంటే వాళ్ళు ఆ ఒక ఇన్సిడెంట్ జరిగేటప్పుడు అక్కడే ఉండి కళ్ళారా చూశారు, వాళ్ళ చెవులారా వాళ్ళు విన్నారు. ఇట్స్ అ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ఎవరో చెప్పింది కాదు, వారు డైరెక్ట్గా వాళ్ళ కళ్ళతో చూసింది, వాళ్ళకి చెవులతో విన్నది. సో కాబట్టి విట్నెసెస్ అంటే వారు కదా. సో కాబట్టి అటువంటి విధానంలో ఇప్పుడు దేవుడు పౌలుతో మాట్లాడుతున్నారు. కాబట్టి నీవు నా కొరకు ఒక సాక్షిగా ఉండాలని దేవుడు అతనితో చెప్తున్నాడు. అలాగే నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడుదను. చూసారా, దేవుడు అతన్ని రక్షించుకున్న ప్రారంభంలోనేనండి దేవుడు ఒక వాగ్దానం కూడా అతనికి ఇచ్చాడు. సో అంటే ఈ ప్రజలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారు అన్యజనులు కావచ్చు, యూదులు కావచ్చు. సో నేను వీరి నుంచి నిన్ను కాపాడుతాను. దేవుడు చెప్పినట్టుగానే ఎన్నోసార్లు దేవుడు పౌలుని కాపాడాడు. లేదంటే వారు చాలా ఈర్ష్యతో, ద్వేషంతో, కక్షతో పౌలు యొక్క పరిచర్య ప్రారంభంలోనే యూదులందరూ కూడా అతన్ని చంపాలని కుట్ర పన్నారు. మనం 24వ అధ్యాయంలో కూడా ఒకసారి చూసాం కదండి. సుమారు ఒక 40 మంది యూదులు పెద్దలు, ముఖ్యంగా సన్హెద్రిన్ అనే ఆ సభలో ఉన్నటువంటి ఆ యొక్క పెద్దలు, ఇక మనము ఈ పౌల్ని చంపే వరకు అసలు మనం అన్నపానములు కూడా ముట్టుకోకూడదని ఒక తీర్మానం తీసుకున్నారట. అంత వారు ఏం చేశారంటే అతన్ని పట్టుకోవాలని ఇక అటు ఫేస్ట్కి అలాగే ఫెలిక్స్కి ఇద్దరికి కూడా సమాచారం ఇచ్చారు. ఏమని? మీరు అతన్ని మా దగ్గర పంపించండి, మేము ఇంకా అతను ఎంక్వైరీ చేయాలి, ఓకే, ఇంకా లోతుగా అతను ఇన్వెస్టిగేట్ చేసి మళ్ళీ మీ దగ్గర పంపిస్తామని చెప్పారు. కానీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఒకవేళ ఈ యొక్క రోమన్ గవర్నర్ ఫేస్ట్ కానీ రోమన్ గవర్నర్ ఫెలిక్స్ కానీ పంపించి ఉంటే, ఒకవేళ ప్లాన్ ఏంటంటే వీరు మార్గ మధ్యంలోని పొంచి ఉండి అతన్ని చంపాలని కుట్ర పన్నారు.
అలాగా ఎన్నో సందర్భాల్లో అంటే పౌలు తన ఎప్పుడైతే క్రైస్తవుడిగా విశ్వాసిగా మారాడో ఆ క్షణం మొదలుకొని ఇక అతనికి ఎన్నో కుట్రలు కూడా వచ్చాయి. అయితే ప్రభు ఏమన్నారు స్టార్టింగ్లోనే, ఇదిగో నేను వీరి యొద్ద నుంచి నిన్ను కాపాడుతాను, నీకు ఎటువంటి హాని కలగకుండా నిన్ను కాపాడుతాను. ఓకే, సో వారు చీకటి నుండి వెలుగులోకి, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారు విశ్వాసం పొందినట్లు వారి కనులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదను. చూసారా, ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట. అంటే ఇప్పుడు పౌలు ఎదుట దేవుడు ఉంచినటువంటి ఒక మిషన్, అంటే ఈయన రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఈయన ఓకే వాట్స్ ద జాబ్ హీ హాస్ టు డూ నౌ. ఓకే, అని దేవుడు స్పెసిఫిక్గా చెప్పాడు. సో ఏంటి పౌలు యొక్క జాబ్ లేక పౌలు యొక్క మిషన్ అంటే దేవుడు చెప్పినట్టుగా ఇప్పుడు చదవండి ఇక్కడ ఉన్నటువంటి లైన్స్ అన్ని కూడా. Paul's mission to open blind eyes, turn people from darkness to light, turn people from Satan to God, and proclaim forgiveness of sins. రైట్. సో అదేంటి ఆయన చేయవలసినటువంటి పని లేక చేయవలసినటువంటి పరిచర్య. ఓకే, సో లేక ఆయన సువార్త ప్రకటించడం ద్వారా ఏది జరగాలి అంటే ప్రజల యొక్క నేత్రాలను తెరవాలి, ఆత్మీయ నేత్రాలను తెరవాలి. వారు ప్రజలు చీకట్లో ఉన్నారంటే అర్థం ఏంటి, పాపంలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, నిజమైన దేవుడు తెలియక వారు ఉన్నారు. కాబట్టి అటువంటి వారిని వెలుగులోకి, క్రీస్తు వెలుగులోకి, సువార్త వెలుగులోకి తీసుకుని రావాలి. అలాగే ప్రజలు సాతాను బంధకాలలో బంధించబడి ఉన్నారు కాబట్టి వారిని అటువంటి బంధకాల నుంచి విడిపించి దేవుని దగ్గరకు తీసుకుని రావాలి. అలాగే మరి వారికి పాప క్షమాపణ లేదు, పాప క్షమాపణ కోసం అది ఇది ఏదేదో చేసేస్తున్నారు. కాబట్టి నీవు వెళ్ళి వారికి సరైన పాప క్షమాపణ ఎలా లభిస్తుందో నువ్వు వారికి చెప్పాలి. సో కాబట్టి దేవుడు అతను ఎన్నుకున్నందుకు ఎన్నుకున్నారు, బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఇవన్నీ కూడా ఆయన వెళ్ళి ప్రకటించాలి. ప్రకటించడం ద్వారా ప్రజల్లో ఇవి జరగాలి. ఓకేనండి. సో కాబట్టి అది దేవుని యొక్క పరిచర్య, దాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ గాడ్. ఓకే, సో కాబట్టి ఇది తెలుసుకోవడానికి కూడా మనకు దేవుని సహాయము కావాలి. ఓకే, మన జీవితాల్లో దేవుడు ఎటువంటి ప్లాన్ కలిగి ఉన్నాడో అది కూడా మనం తెలుసుకోవడానికి ఎస్ యూ నీడ్ టు లెర్న్ టు రిలై ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడినప్పుడే, ఆయన వైపు చూసినప్పుడే అప్పుడు దేవుడు నీతో మాట్లాడి నీకు సహాయం చేస్తాడు. ఎలాగా, ఆయన ఎటువంటి ప్రణాళిక నీ జీవితం పట్ల కలిగి ఉన్నాడో, వాట్ ఈస్ హిస్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. ఓకే, స్పెసిఫిక్గా, ఎందుకంటే గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్ ఫర్ డిఫరెంట్ పీపుల్, ఇస్ స్పెసిఫిక్. ఓకే, సో కాబట్టి అది మనకు తెలియాలంటే హౌ విల్ వి నో? యూ నీడ్ టు లెర్న్ టు డిపెండ్ అపాన్ గాడ్ అండ్ దెన్ గాడ్ డస్ హెల్ప్. దేవుడు మనకు ఆ విషయంలో బయలుపరుస్తాడు, సహాయం చేస్తాడు. ఓకే, సో కాబట్టి అది ఈ యొక్క సెక్షన్ ద్వారా, ఈ 16 to 18 ఈ 3 వర్సెస్ ద్వారా మనము నేర్చుకునే విషయం, పౌలును దేవుడు ఎందుకైతే ఒక పని కొరకై దేవుడు అతన్ని నియమించాడు, ఏర్పాటు చేశాడు. ఓకే, ఆ విషయానికి వస్తే దేవుడు అతన్ని అపోస్తలుడిగా పిలిచాడు. ఫర్ దట్ మ్యాటర్ అపోస్తలుడు అనే పదానికి కూడా అర్థం ఏంటంటే అపోస్టలోస్ అనే ఒక గ్రీక్ వర్డ్ నుంచి అపోజల్ అనే ఒక ఇంగ్లీష్ వర్డ్ వచ్చింది. తెలుగులో కూడా దాన్ని అపోస్తలుడు అని పిలిచారు. సో దానికి అర్థం ఏంటి, ఒక ప్రత్యేకమైన పని నిమిత్తమై ప్రత్యేకించబడి పంపబడిన వ్యక్తి అని అర్థం. ఓకే, సో ఒక స్పెషల్ టాస్క్ లేక ఒక స్పెషల్ పర్పస్, ఒక స్పెషల్ మిషన్ కోసం ఒకరిని దేవుడు ప్రత్యేకించి, ఓకే, ఇంకా ఆ పని కొరకై పంపబడిన వ్యక్తులు. సో కాబట్టి దేవుడు తన జీవితం పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఓకే తెలుసుకోవడానికి కూడా పౌలు దేవుడి మీద ఆధారపడ్డాడు. ఆ విషయానికి వస్తే ఎప్పుడైతే ఆయన దమస్కు మార్గంలో మరి కింద పడిపోయాడో, ఆ యొక్క వెలుగును చూడలేక మరి తన చూపు కూడా పోయింది, మనకు తెలుసు కదా ఆ విషయము. తర్వాత అననీయ వచ్చి అతని కోసం ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ అతని చూపు తిరిగి వచ్చింది. తర్వాత అననీయ ద్వారా కూడా మరి దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక పౌలుకి తెలియచేయడం జరుగుతుంది. ఓకే, సో కాబట్టి అప్పుడు ఇంకా ఆ మూమెంట్లో ఎప్పుడైతే పౌలుకి కళ్ళు పోయాయో, ఓకేనా, హీ హ్యాడ్ టు లెర్న్ టు డిపెండ్ అపాన్ గాడ్. దేవుడి మీద ఆధారపడము అప్పుడు నేర్చుకున్నాడు. దేవుడి మీద ఆధారపడము అప్పుడు నేర్చుకున్నాడు. ఇక అన్ని విషయాలకి అంటే తన జీవితము స్టార్టింగ్ నుంచి ఇక చివరి దాకానండి ఓకే దేవుని మీద ఆధారపడము
పౌలు నేర్చుకున్నాడు. అలా నేర్చుకున్నాడు కాబట్టి ఇక దేవుడు కూడా ఆయనకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో, అది చిన్న మ్యాటర్ అయినా పెద్ద మ్యాటర్ అయినా, వాట్ ఎవర్ ద మ్యాటర్ ఇట్ మే బి, గాడ్ వాజ్ దేర్ టు హెల్ప్ అండ్ డైరెక్ట్ హిస్ లైఫ్. తన జీవితాన్ని నడిపించే విషయంలో దేవుడు సహాయం చేశాడు. అది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ సెక్షన్. ఎవరైనా ఒకరు 19 to 20 2 వర్సెస్ మాత్రమే చదవండి, 19 and 20. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనము నేను అవిధేయుడైన కాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోని యూదయు దేశమంతటను, తరువాత అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవునితో తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. చాలండి. రైట్, గమనించండి. ఇక్కడ అగ్రిప్ప రాజుతో ఇవన్నీ చెప్తున్నాడు అని కదండి. తన లైఫ్ బ్యాక్గ్రౌండ్ని, అంటే ఏది కూడా మిస్ చేయకుండా, ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ని ఆయన మిస్ చేయకుండా అగ్రిప్ప రాజుకి ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నాడు. ఇలా చెప్పడం ద్వారా ఇక్కడ ఒక మంచి మాట ఆయన చెప్తున్నారు 19లో. ఓకే, కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక. ఓకే, I was not disobedient to the vision that I have received from heaven. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఒక చాలా అద్భుతమైన మాట ఆయన చెప్తున్నాడు. ఏంటంటే దేవుడు అతనికి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఓకే, ఆకాశం నుంచి, అంటే ప్రభుని చూడడం మాత్రమే కాదు, నాట్ ఓన్లీ దాట్, బట్ గాడ్ ఆల్సో రివీల్ హిస్ ప్లాన్ కదా. దేవుడు తన ప్రణాళిక ఏంటో, ఇతను చేయవలసిన టాస్క్ లేక మిషన్ లేక జాబ్ ఏంటో లేక చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు కదా. సో కాబట్టి దేవుడు ఏ మాట అయితే చెప్పాడో, నేను అవిధేయుడు కాలేదు రాజా, నేను దానికి కట్టుబడి ఉన్నాను. ఇక దేవుడు చెప్పినట్లుగానే ఆ రోజు నుంచి కూడా ఇక నేను నడుచుకుంటూనే ఉన్నాను. సో అని ఏంటి మరి, ఎలాగ ఆయన చేశాడు దాన్ని అని చూస్తే మరి అందుకే దేవుడు ఆ మాట చెప్పాడు కాబట్టి ఇక దమస్కులో ఉన్న వారికి కానీ, ఇక యెరూషలేములో ఉన్న వారికి కానీ, యూదులకును అలాగే అన్యులకు అందరికీ నేనేం చేశాను, వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి అలాగే మారు మనసు తగిన క్రియల వారు జీవించాలి అని నేను అంతా కూడా నేను ఏం చేశాను, ప్రకటించుచుంటిని అంటూ ఉన్నాను. ఓకే, సో దట్స్ వాట్ హీ ప్రీచ్డ్. కాబట్టి ఫస్ట్ థింగ్, పాల్ ఒబేడ్ ద హెవెన్లీ విజన్. సో దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆ యొక్క దర్శనము ప్రకారముగా లేక ఆ ఆజ్ఞ ప్రకారంగా అతడు తన జీవిత కాలం అంతా కూడా జీవించాడు. అందులో భాగంగానే ఇక్కడ మీరు చూస్తున్నారుగా, హీ ప్రీచ్డ్ రిపెంటెన్స్ అండ్ టర్నింగ్ టు గాడ్. సో అందుకే ఆయన ప్రజలలోకి వెళ్ళి, వాళ్ళు యూదులు కానీ అన్యజనులు కానీ, వాళ్ళు చదువులేని వారైనా అందరినీ కూడా ఆయన అందరికీ కూడా చెప్పిన మాట ఏంటంటే, దేవుని వైపు తిరగమని, మారు మనస్సు పొందమని. ఇక మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, రక్షణకి తగినటువంటి క్రియలు కూడా చేయమని, అంటే దేవుని తగినటువంటి పిల్లలుగా జీవించమని ఆయన అందరికీ తెలియజేశారు. ఓకే, సో నౌ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మీరు చూస్తున్నారు కదండి పైన, రిలయింగ్ ఆన్ గాడ్స్ హెల్ప్ టు ఒబే. సో ఇప్పుడు పౌలు ఎందుకు దేవుని మీద ఆధారపడ్డాడు అని తన జీవితంలో చూస్తే, దేవుడు ఏదైతే తనకు చెప్పాడో, నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని, దానికి కూడా మనకు దేవుని సహాయం కావాలి. అలా చేయాలి అంటే, ఎందుకంటే మన సొంత శక్తి చేత, సొంత బలం చేత, మన సొంత తెలివి చేత ఈ యొక్క స్పిరిచువల్ లైఫ్ని మనము లీడ్ చేయలేము. లేకపోతే దేవుడి కోసం ఈ లోకంలో దేవుడు కోరుకున్నట్టుగా ఆయన కొరకు సాక్షులుగా మనం బ్రతకాలి అంటే మరి మన యొక్క సొంత శక్తి చేత, బలం చేత ఇదైతే కాదండి. ఎందుకంటే ఇది దేవుని కొరకు మనం జీవించేటువంటి పని. అలాగే మనం చూసాం కదా, ఇప్పుడు దేవుడు పౌలుకి ఇచ్చినటువంటి ఆ టాస్క్లో చూస్తే, ఇట్స్ అ బిగ్ టాస్క్. ఏంటి బిగ్ టాస్క్ అంటే, మనం జస్ట్ ఫిజికల్ థింగ్స్ ఈజీగా చేయొచ్చు, కానీ ఇఫ్ యూ కెన్ లెర్న్ ఎ స్కిల్ యూ కెన్ డూ ఇట్. ఓకే, ఆటోమేటిక్గా చేయొచ్చు. కానీ ఒక వ్యక్తి యొక్క నేత్రాలు తెరవడం అంటే, ఓకే, ఇట్స్ అ వెరీ టఫ్ టాస్క్. టర్నింగ్ పీపుల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, చీకట్లో నుంచి, పాపంలో నుంచి ఒక వ్యక్తిని దేవుళ్ళలోకి నడిపించాలంటే అది చాలా కష్టమైన పని. ఓకే, సో టర్నింగ్ ఫ్రమ్ సేటన్ టు గాడ్, అగైన్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. ఓకే, సో అగైన్ ఇట్స్ ఎ స్పిరిచువల్ థింగ్ కదండి. ఇవన్నీ కూడా ఏంటి, స్పిరిచువల్ థింగ్స్, గాడ్లీ థింగ్స్. సో కాబట్టి ఇవి దేవునికి సంబంధించిన కార్యాలు కాబట్టి మనకు ఎవరి సహాయం కావాలి, దేవుని సహాయం కావాలి.
ప్రొక్లైమింగ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, ఇది కూడా ఇట్స్ Nana. స్పిరిచువల్ థింగ్. దేవుడే No, no. చేయాలి, దేవుడే మనకి What? సహాయం చేయాలి. సో I దేవుడు didn't know మనకి what can. సహాయం చేయకపోతే The మరి మనము అది చేయలేము, అది మన వల్ల కాదు. సో కాబట్టి అందువల్ల పౌలు దేవుని మీద ఆధారపడము అతడు నేర్చుకున్నాడు. సో ఇది దేవుని యొక్క పని, కాబట్టి దేవుడే చేయవలసిన కార్యము. సో అందువల్ల దేవుడే శక్తిని ఇవ్వాలని, దేవుడే తనకు విధేయత కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన దేవుడి మీద ఆధారపడడం జరిగింది. రైట్, ఓకే, చదవండి. నెక్స్ట్ 21 వచనం మాత్రమే చదవండి, జస్ట్ 1 verse, 21 మాత్రమే. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి. రైట్. సో మరి పౌలు చేసినటువంటి నేరం ఏదైనా ఉంది అంటే మరి నేరం అయితే కాదు. అయితే యూదుల దృష్టిలో దాన్ని వాళ్ళు నేరంగా తీసుకున్నారు. ఎందుకంటే మరి ఈయన యేసుక్రీస్తు గురించి ప్రకటించాడు, అలాగే మరి ఆయన వీరందరినీ కూడా పాపాన్ని విడిచిపెట్టి వెలుగులోకి రమ్మని పిలిచాడు, అలాగే మారు మనసు పొందమని, పశ్చాత్తాపడమని, వారి పాపాల విషయమై పశ్చాత్తాపడి దేవుని అందలి భయభక్తులు కలిగి జీవించమని చెప్పాడు. ఓకే, సో కాబట్టి అయితే ఇవన్నీ కూడా మరి పౌలు అటు సమాజ మందిరంలోకి వెళ్ళి వారి ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఏసే క్రీస్తై ఉన్నాడు. ఎందుకంటే చాలా మంది యూదులు యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆయన దేవుడిని గుర్తించలేదు, ఆయన క్రీస్తు, ఆయనే అభిషిక్తుడు, ఆయనే మెస్సయ్య అనే విషయాన్ని గుర్తించలేదు. కాబట్టి ఈయనేం చేశారు, దేవుడు ఇతన్ని దర్శించిన తర్వాత, ఇతని జీవితం మార్చబడిన తర్వాత, దేవుడు ఇతనికి ఆ లేఖనాలు దేవుడు బయలుపరిచిన తర్వాత ఇక ఆయన వారి మధ్యకు వెళ్ళి చెప్తున్నప్పుడు మరి యూదులకి చాలా మందికి తెలియదు. అంటే ఈరోజు కూడా చాలా మంది యూదులకి ఆయనే ఆ మెస్సయ్య అనే విషయం ఇంకా తెలియదు. అఫ్కోర్స్ కొంతమంది మారారు, మరి ఇంకా చాలా మంది యూదులు ఇంకా అలాగే వారు ఆ యొక్క యూదా మత పద్ధతుల్లో ఉండిపోతున్నారు, కానీ యేసుక్రీస్తును తమ సొంత రక్షకుడిగా మరి కొంతమంది అంగీకరించడం లేదు. సో పౌలు చేసిన పని ఏంటంటే వారి యొద్దకు వెళ్ళి మరి వారి సమాజ మందిరాల్లో వారి ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని ఈ లోకంలోకి ఎవరైతే యేసు అనే వ్యక్తి దిగువచ్చాడో ఆయనే నిజమైన క్రీస్తు, ఆయనే దేవుడు, ఆయన ద్వారానే మనకు విమోచన, మనకు పాపక్షమాపణ, కాబట్టి ఆయనందే మనం విశ్వాసం ఉంచాలి అనే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా వారికి చెబుతూ ఒప్పిస్తూ వచ్చాడని ఇంతకుముందు అధ్యాయాలు కూడా మనం చూసాం. పౌలు చేసిన సువార్త యాత్రలో మొదటి, రెండవ, మూడవ సువార్త యాత్రలు ఉన్నాయి కదా, ఫస్ట్ మిషనరీ జర్నీ, సెకండ్ మిషనరీ జర్నీ, థర్డ్ మిషనరీ జర్నీస్లో ఆయన వెళ్ళినటువంటి ఆ ప్రదేశాలు, ఆ యొక్క సమాజ మందిరాలు, ఒకవైపు ఆ జూయిష్ పీపుల్ని, మరొక వైపు ఆయన ఇంకా అన్య జనులను కూడా ఆయన కలిశారు. నాన్ క్రిస్టియన్స్ని అంటే నాన్ జూయిష్ పీపుల్ కూడా మరి ఆయన కలిశారు. సో వారికి తగిన రీతిలో వారికి కూడా ఆయన అనుభవాన్ని ఆధారం చేసుకుని వారికి కూడా గాస్పెల్ షేర్ చేశారు, వారికి కూడా సువార్త చెప్పారు. సో కాబట్టి ఈ రీతిగా చెప్తున్నప్పుడు మరి ఆయన ఒక సమస్యను అంటే వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. అపోజిషన్, పర్సిక్యూషన్, ఓకేనండి, వ్యతిరేకత, హింస అనేది ప్రారంభమైంది. మనం అదే 21లో చూసాం కదా, ఈ హేతువు చేత అంటే ఏ హేతు అన్నప్పుడు ఈయన మారు మనసు గురించి అందరికి ప్రకటించారు కదా, క్రీస్తు గురించి. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి. ఓకే, సో హీ ఫేస్డ్ అపోజిషన్, పర్సిక్యూషన్, ఓకే, డిఫికల్ట్ టైమ్స్ యూదుల ఎదురు నుంచి అతను ఎదుర్కొన్నాడు. ఓకే, నౌ ఇప్పుడు ఈ లైన్ చదవండి, ఈ హెడ్డింగ్ చదవండి ఒకసారి. Relying on God's help during opposition. ఓకే, మరొక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మరి పౌలు అటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు, యూదులందరూ కలిసి అతన్ని చంపాలనే ఒక కుట్ర పన్నినప్పుడు మరి పౌలు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద. ఎస్, దేవుని మీద ఆధారపడ్డాడు. సో డ్యూరింగ్ దోస్ టైమ్స్ ఆఫ్ అపోజిషన్, డిఫికల్ట్ టైమ్స్, హార్డ్ టైమ్స్, ఓకే, he learned to rely on God's help. ఎందుకంటే అతను తెలుసు ఇక తను ఎప్పుడైతే తన జీవితం మార్చబడిందో దేవుడు వాగ్దానం చేశాడు కదండి, మనం చదువుకున్నాం పైన. దేవుడు చెప్పాడు, ఇదిగో నేను ఈ ప్రజల నుంచి నేను కాపాడుతానని దేవుడు చెప్పాడు. ఓకే, సో కాబట్టి ఎప్పుడైతే అతను వ్యతిరేకించేవారు వచ్చారో వెంటనే ఆయనకి ఏది గుర్తుకొచ్చిండొచ్చు చెప్పండి? వెన్
ఫేస్డ్ దిస్ అపోజిషన్, ఆయన మెమరీకి ఏది వచ్చింది? ఏది జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన? వాట్ డిడ్ హి రిమెంబర్ వెన్ హి ఫేస్డ్ అపోజిషన్? చెప్పండి. What is the serious question, patience. Pastor? వ్యతిరేకత. వెన్ హి ఫేస్డ్ అపోజిషన్ వాట్ డిడ్ హి రిమెంబర్? వ్యతిరేకత వచ్చినప్పుడు దేని జ్ఞాపకం చేసుకున్నాడు వెంటనే? ఎవరు ఆయన జ్ఞాపకానికి వచ్చాడు? The number of times that God saved him. ఎస్. సో ఎప్పుడైతే వెన్ హీ ఫేస్డ్ అపోజిషన్, ద ఇమ్మీడియట్ థింగ్ దట్ కేమ్ టు హిస్ మైండ్ వాస్ గాడ్స్ ప్రామిస్ కదండి. పైన మనం చూసాం కదా, వర్స్ 16 to 18 వర్స్. నేను నిన్ను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడదను అని ఉంది కదండి. సో దట్స్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్. అండ్ సో ఈచ్ టైమ్ హీ ఫేస్డ్ అపోజిషన్, పర్సిక్యూషన్, హార్డ్ టైమ్స్, డిఫికల్ట్ టైమ్స్, టఫ్ టైమ్స్ ఇన్ లైఫ్, he remembered God and his promise. Okay, so that is why he depended on God. ఓకే, దేవుని సహాయం కోసమై దేవుడి మీద ఆయన ఆధారపడ్డాడు. ఎందుకంటే వెంటనే ఇంకా ఆయన జ్ఞాపకం వచ్చింది దేవుడు, ఆయన వాగ్దానమే ఆ యొక్క కష్టతరమైన పరిస్థితుల్లో. ఓకే, సో కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దేవుని మీద అతడు ఆధారపడ్డాడు. దట్ రియలీ హెల్ప్ హిమ్ ఎ లాట్. అండ్ సో కాబట్టి మనకు కూడా అది ఒక ఇంపార్టెంట్ లెసన్ ఫర్ అస్ ఆల్సో. ఓకే, కాబట్టి మనకి ఎటువంటి పరిస్థితులు వచ్చినా, కష్టతరమైన పరిస్థితులు, మనల్ని అర్థం చేసుకునే మనుషులు, మనల్ని అపార్థం చేసుకునేవారు, లేకపోతే మనకి ఇబ్బంది పెట్టాలని చూసే ప్రజల మధ్య మనం ఉన్నప్పుడు, రిమెంబర్ గాడ్ అండ్ హిస్ ప్రామిస్ టు యూ. ఓకే, దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు we will not be discouraged. ఓకే, అప్పుడు దట్స్ వెన్ యూ విల్ రిసీవ్ హెల్ప్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుంచి మరి మనకు సహాయము లభిస్తుంది. ఓకే, హెల్ప్ ఫ్రమ్ గాడ్. ఎందుకంటే అల్టిమేట్లీ దట్స్ ది అల్టిమేట్ హెల్ప్. హెల్ప్ ఫ్రమ్ హెవెన్ ఆర్ హెల్ప్ ఫ్రమ్ గాడ్ ఈస్ ద అల్టిమేట్ హెల్ప్ వీ కెన్ రిసీవ్. ఓకే, నౌ ప్లీజ్ రీడ్ ద నెక్స్ట్ verse 22. Verse 22. అయినను నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటుని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొంది వారిలో మొదటివాడొకట చేత ఈ ప్రజలకును అన్ని జనులకును వెలుగు ప్రచురింపబోవునని. చాలా జస్ట్ verse 22. రైట్, ఓకే. రైట్, ఇప్పుడు అక్కడున్న లైన్స్ చదువుతారు ఒకసారి. Relying on God's help to continue the mission. చదవండి, కంటిన్యూ. Paul continued by God's help. God provides preserving help, strengthening help, missionary help. రైట్, సో ఇప్పుడు ఈయన ఈ విషయాలన్నీ కూడా అగ్రిప్ప రాజుతో చెప్తున్నాడు. ఓకే, తన లైఫ్లో ఎటువంటి టఫ్ టైమ్స్ వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు, ఓకే అని చెబుతూ ఆయన చెప్పినటువంటి మాట, ఇలాగా యూదులను చంపడానికి ప్రయత్నించారు రాజా, అయినను నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. ఓకే, అగ్రిప్ప రాజుతో ఈ మాటలు చెబుతూ, చూడు రాజా, వీరైతే నన్ను ఇలాగా చంపాలని ప్రయత్నించారు, నేనైతే దేవుని సహాయం నేను పొందుకొని నేటి వరకు నిలిచి ఉన్నాను అని ఆయన సాక్ష్యం చెబుతూ ఉన్నారు. దట్స్ హిజ్ లైఫ్ టెస్టిమనీ. ఓకే, సో దేవుని సహాయాన్ని ఆయన ఎల్లప్పుడూ పొందుకున్నాడు. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ డే 1. ఓకే, ఆయన ఇక దమస్కులో తన యొక్క ఆత్మీయ యాత్రను ప్రారంభించినటువంటి దినం మొదలుకొని, ఇన్ఫ్యాక్ట్ మరి ఎప్పుడైతే ఆయన గుడ్డివాడిగా మారాడో మనకు తెలుసు, అతనికి మళ్ళీ చూపునిచ్చింది ఎవరండి? మళ్ళీ దేవుడే కదా. సో ఇట్ ఈస్ గాడ్స్ హెల్ప్, రైట్. సో కాబట్టి ఆ గుడ్డివాడిగా మారినటువంటి పౌలు చూపును పొందుకోవడం అనేది దేవుడు చేసిన సహాయం. మళ్ళీ అక్కడున్న కొంతమంది అతన్ని చంపాలని కుట్ర పడినప్పుడు దేవుడు ఒక అద్భుతంగా దేవుడు అతను అక్కడి నుంచి తప్పించడం ఇంకొక సహాయం. అలా ఒకసారి 40 మంది యూదులు అతన్ని చంపాలని కుట్ర పడినప్పుడు అతన్ని తప్పించడం దేవుడు చేసిన ఇంకొక సహాయం. ఓకే, ఇక అలాగా చాలా సందర్భాలు, దెర్ వర్ మెనీ ఇన్సిడెంట్స్. సో ఆయన చేసిన సువార్త యాత్రలలో, ఆయన వెళ్ళినటువంటి అనేక ప్రదేశాల్లో, ఆయన చాలా ప్రదేశాలకు వెళ్ళారు.
చాలా మందిని కలుసుకున్నారు, చాలా మందికి సువార్త ప్రకటించారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఎన్నో రకమైనటువంటి వ్యతిరేకమైన పరిస్థితులు కూడా మరి ఆయన ఎదుర్కొన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో చూడండి, దేవుడే అతనికి సహాయం. సో ఆ ఒక్క వర్డ్, దేవుని వలన సహాయము అనేది చాలా లోతైనటువంటి మాట. ఇట్స్ అ వెరీ డీప్ వర్డ్. దేవుని వలన అయిన సహాయము. సో వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ did he get? Okay, it was preserving help, strengthening help, missionary help. ఓకే, అతన్ని దేవుడు భద్రపరిచే విషయంలో దేవుడు అతనికి సహాయం చేశాడు. బలహీనపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి పౌలు జీవితంలో. ఓకే, ఆ బలహీనపడినప్పుడు అతన్ని బలపరిచినటువంటి సహాయం దేవుడు చేశాడు. అలాగే ఆయన దేవుడు ఎందుకైతే పిలుచుకున్నాడో ఆ టాస్క్, ఆ జాబ్, ఆ మినిస్ట్రీ ఏదైతే దేవుడు అతనికి అప్పగించాడో దాన్ని కూడా చేయడానికి కూడా అది దేవుని పని కాబట్టి మరి దేవుడే సహాయం చేయాలి. సో అన్ని రకాల సహాయాలు దేవుడే అందించాడు. ఓకే, సో కాబట్టి దట్స్ హౌ హీ వాజ్ ఏబుల్ టు కంటిన్యూ ద మిషన్. ఓకే, సో కాబట్టి మన జీవితంలో కూడా మనకు దేవుడు అప్పగించిన పనిని, టాస్క్ని కంటిన్యూ చేయడానికి, ఓకే, అంటే మధ్యలో మనకు ఎన్నో రకాల ఆటంకాలు, ఎన్నో రకాల డిస్కరేజ్మెంట్స్ మనకు మధ్యలో ఎదురవుతుంటాయి కదా. సో వీటిని ఓవర్కమ్ చేస్తూ మనం కూడా ముందుకు వెళ్ళాలి అంటే దెర్ ఇస్ నో అదర్ వే ఎక్సెప్ట్ రిలయింగ్ ఆన్ గాడ్స్ హెల్ప్. దేవుని యొక్క సహాయం మీద మనం కూడా ఆధారపడాలి, ఇక వేరే మార్గం లేదు. ఆయన మీద ఆధారపడినప్పుడే అప్పుడు మనం కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా, మరి ఎన్ని ఇబ్బందులు మనుషులు సృష్టించినప్పుడు కూడా మనం వీటన్నిటి కూడా అధిగమించి మరి మనము ముందుకు వెళ్తాం. వీటి మధ్యలో దేవుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసండి, మనల్ని దేవుడు భద్రపరుస్తాడు. ఎన్నో కుట్రల నుంచి దేవుడు మనల్ని భద్రపరుస్తాడు. ఓకే, అలాగే మనం ఎన్నోసార్లు బలహీన పడుతూ ఉంటాం. ఓకే, ఎన్నోసార్లు మరి మనము బలహీనులు, వీఆర్ వీక్ పీపుల్. ఓకే, సో మనం అటువంటి బలహీనపడిన వేళల్లో దేవుడే, అందుకే ఏదంటే ఒకసారి మరి పౌలు కూడా చాలా బలహీన పరిస్థితిలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, ఓకేనా, దేవా ఈ ముళ్ళును నా యుద్ధ నుంచి తొలగించు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు, ముమ్మారు ప్రార్థన చేస్తాడు కదా. ప్రార్థించినప్పుడు దేవుడు అంటాడు, నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. సో నువ్వు ఎప్పుడు బలహీనుడువో అప్పుడు నేను నా బలాన్ని నీకు ఇస్తాను. అప్పుడు నీ బలము పరిపూర్ణమవుతుంది. సో ఐ విల్ స్ట్రెంథెన్ యూ. సో వెన్ యూర్ వీక్, డోంట్ వరీ. ఓకే, వెన్ యూర్ వీక్, దట్స్ వెన్ యు ఆర్ స్ట్రాంగ్, బికాస్ నేను నా స్ట్రెంత్ నీకు ఇస్తానని దేవుడు చెప్పాడు కదా. సో దట్స్ హౌ దేవుడు అట్ డిఫరెంట్ లెవెల్స్, అట్ ఎవ్రీ జంక్షన్ దేవుడు పౌలుకి తోడుగా ఉండి సహాయం చేశాడు. సో దట్స్ వై వీ హ్యావ్ టు లెర్న్ టు రిలై ఆన్ గాడ్స్ హెల్ప్ ఇన్ ఆర్డర్ టు కంటిన్యూ అవర్ మిషన్, వాట్ ఎవర్ ద మిషన్ గాడ్ హెస్ గివెన్ us, వాట్ ఎవర్ ద వర్క్, వాట్ ఎవర్ ద టాస్క్, ఓకే, వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్స్, okay, that is ahead of us. Okay, so we need to learn to rely on God's help so that we will continue in that. So మధ్యలో మనం డిస్కరేజ్ అవ్వకుండా, మధ్యలో మరి మనం అప్సెట్ అవ్వకుండా, మధ్యలో మరి మనం ఓకేనా గివ్ అప్ చేయకుండా we need to press on. So we need to learn to rely on God's help. తర్వాత 22 and 23 ఆ 2 verses చదవండి. అయినను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటును. క్రీస్తు శ్రమ పట్టి మృతుల పునరుత్థానం పొందేవారిలో మొదటి వాడకట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరేమీయో చెప్పక అల్పులకును జ్ఞానులకును సాక్ష్యం ఇచ్చుచుంటును. ఓకే, సో ఆ హెడ్డింగ్ చదవమ్మా. ఇక్కడున్న హెడ్డింగ్ Relying on God's help to proclaim truth. మొత్తం కంటిన్యూ ఆల్ దిస్. కంటిన్యూ ఈ 4 lines కూడా చదవం. Paul preached what Moses and the prophets foretold. The Messiah would suffer, the Messiah would rise, the Messiah bring light to all. రైట్, అగ్రిప్పరాజుతో పౌలు మాట్లాడుతూ, అంటే ఎలాగా అతని మీద కుట్ర పన్ని చంపాలని ప్రయత్నించినా కూడా దేవుడు నాకు తోడై ఉండి నన్ను కాపాడాడండి, ఓకే, నాకు దేవుడు సహాయం చేశాడని చెబుతూ ఇంకొక మాట కూడా ఆయన చెప్పారు. అదేంటంటే, మరి నేను సువార్త ప్రకటించాను, యేసు అనే వ్యక్తి గురించిన సువార్తను
ప్రకటించాను. మరి ఆయన యొక్క మరి శ్రమల గురించి అలాగే పునరుద్ధానం గురించి మరి నేను ప్రకటించాను. ఓకే, అయితే నేను ప్రకటించిన సువార్త కూడా ఎలాంటి సువార్త ప్రకటించానంటే 23లో ఉంది కదా, ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏవి నేను చెప్పలేదు. ఓకే, గమనించారా? కొంచెం జాగ్రత్తగా మీరు కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఆమ్, ఆయన మోషేయు ప్రవక్తలను తప్ప ముందుగా చెప్పినవి కాక మరి ఏవి నేను చెప్పలేదు. ఇక్కడ మనం ఒకసారి ఆలోచిస్తే మరి మోషే ఏం చెప్పారు, ప్రవక్తలు ఏం చెప్పారు? గమనించండి, మనం పాత నిబంధనలు చూస్తే ఆది కాండము మొదలుకొని చివరి పుస్తకం మలాకి వరకు కూడా ప్రతి పుస్తకం అంటే 39 పుస్తకాలు ఉన్నాయి, 39 బుక్స్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్. ఎవ్రీ బుక్ స్పీక్స్ అబౌట్ క్రైస్ట్. ప్రతి పుస్తకంలో కూడా క్రీస్తు గురించి రాయబడింది. ఓకే, అంటే పరోక్షంగా పేరు మనకు కనబడకపోయినా సో యేసుక్రీస్తు గురించి, దేవుని కుమారుడు గురించి, మెస్సయ గురించి, ఆయన చేయబోయేటటువంటి కార్యం గురించి, రక్షణ కార్యం గురించి, సిలువ గురించి, పునరుద్ధానం గురించి, ఆయన జీవించబోయే పవిత్రమైనటువంటి జీవితం గురించి కావచ్చు. ఓకేనండి, సో అన్ని ఇంక్లూడింగ్ మోజెస్. ఓకేనండి, ద్వితీయోపదేశ కాండం 18:18లో కూడా మోషే కూడా ఇదిగో ఒక ప్రవక్త రాబోతున్నాడు ఇశ్రాయేలులో, అది మెస్సయ గురించి, ఆయన క్రీస్తు గురించి చెప్పినటువంటి మాట. ఓకే, ఉంటుంది. కాబట్టి అలాగా మోషే రాసినటువంటి ఈ యొక్క పంచకాండములలో ఆది కాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశ కాండంలో ప్రతి పుస్తకంలో కూడా మనకు క్రీస్తుని గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ జెన్సిస్ 3:15 ఈజ్ ద ఫస్ట్ మెస్సయానిక్ ప్రాఫెసీ. ఆది కాండం 3:15 అది మెస్సయాను గురించిన మొట్టమొదటి ప్రవచనం స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి అంటే మోషే ఎవరి గురించి ప్రవచించాడు? క్రీస్తు గురించి ప్రవచించాడు, ముందే చెప్పాడు. ఓకే, అలాగే ప్రవక్తలందరినీ తీసుకుంటే ఓకే, ప్రవక్తలు కూడా వారు కూడా క్రీస్తు గురించి ప్రవచించారు. ఉదాహరణకు యెషయా 7:14 తీసుకుంటే, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడునని యెషయా 7:14లో ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద పుట్టడానికంటే ముందు సుమారు 800 సంవత్సరాల ముందే, 800 years ముందే ఓకే, పరిశుద్ధాత్ముడు యెషయా ప్రవక్తతో ప్రేరేపించి ఆ మాట రాయించాడు. మరి యెషయా ఏమీ క్రీస్తుని చూడలేదు కదండి, ఆయన జనరేషన్ వేరు, జనరేషన్ వేరు కదా. కానీ దేవుడు ఆయనకు బయలుపరిచి ప్రాఫిటిక్గా, ప్రవచనాత్మకంగా ఆ మాట రాయించారు. సో ఆల్ ద ప్రాఫిట్స్ ఆల్సో ప్రాఫెసైడ్ అబౌట్ ద మెస్సయ ఆర్ క్రైస్ట్. క్రీస్తు గురించి ముందే చెప్పారు. ఓకే, అది మనకి ఇంకా స్పష్టంగా తెలియాలంటే ఓకే, ఒక పర్ఫెక్ట్ వర్స్ మీకు నేను చూపిస్తాను. అది చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయానికి రండి. లూక్స్ గాస్పల్ చాప్టర్ 24. ఇక్కడ యేసు ప్రభు వారే ఎమ్మాయి దారిలో వెళ్తున్నటువంటి వారికి చెప్పినటువంటి మాట. సో కాబట్టి క్రీస్తు చెప్పిన మాటే కాబట్టి డైరెక్ట్గా ఓకే, దట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. ఓకే, చదవండి ఈ వర్స్. లూకాసు వార్త 24వ అధ్యాయము 27వ వచనం. Then Jesus quoted passages from the writings of Moses and all the prophets, explaining what all the scriptures said about himself. అబౌట్ హిమ్సెల్ఫ్. చూసారండి, తెలుగులో కూడా ఒకసారి చదవండి, తెలుగులో కూడా ఎవరైనా. లూకా 24:27. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన గూర్చి వచనముల భావము వారికి తెలిపింది. చూసారా, మోషేయు సమస్త ప్రవక్తలు ఓకేనా మొదలుకొని లేఖనములన్నిటిలో ఎవరి గురించి ప్రవచనాలు చెప్పారంటండి? తన Jesus wrote. గురించిన వచనములు భావం వారికి తెలిపెను. అంటే మోషే ప్రవక్తలు కలిసి ఏ మాటలైతే యేసుక్రీస్తు గురించి చెప్పారో ఆ మాటలన్నీ ఆ రోజు ప్రభువు పునరుద్ధానం చెందిన తర్వాత ఆ ఎమ్మాయి అనే ఒక విలేజ్, ఎమాస్ అనే దారిలో వెళ్తున్నట్టు వారికి ఆయన కనబడి ఈ వాక్యాలు ఈ విషయాలు చెప్పడం జరిగింది. ఓకే, సో కాబట్టి ఇది మనకు ఒక కన్ఫర్మేషన్. సో కాబట్టి ఎగ్జాక్ట్లీ పౌలు ఇప్పుడు ఏదైతే ప్రసంగించాడు, సువార్త ఎవరి గురించి సువార్త చెప్పాడు, క్రీస్తు గురించి, క్రీస్తు శ్రమల గురించి, క్రీస్తు మరణము, శిలువ మరణము, అలాగే పునరుద్ధానం గురించి ప్రకటించాడు. మరి సువార్త అంటే మరి అదే కదా ముఖ్యంగా. సో కాబట్టి ఏదైతే నేను ప్రకటించానో అగ్రిప్రాసు చెప్తున్నాడు కదా, కమ్ టు వర్స్ 23 అగైన్. నేను ఏదైతే ప్రకటించానో
ప్రవక్తలు మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియు నేను చెప్పలేదండి. ఏమియు నా అంతట నేను ఓన్గా ఏది నేను చెప్పలేదు. ఆల్రెడీ ఇదివరకే మోషేయు ప్రవక్తలు ముందుగా ఏవైతే చెప్పారో వాటిని నేను వీరికి చెప్పాను. అందుకే పౌలు ఏం చేసేవాడు, ఆయన చేసిన మొదటి, రెండవ, మూడవ సువార్త యాత్రలలో ఫస్ట్ థింగ్ హీ డస్ ఈస్ టు గో టు ఎ సునగోగు అనే ప్రదేశానికి, లేకపోతే సమాజ మందిరానికి వెళ్ళి యూదులను కలుసుకొని వారి ధర్మశాస్త్రాన్ని బయటకు తీసి దాన్నే ఆధారం చేసుకొని ఏం చెప్పేవారు, ఏసే క్రీస్తై ఉన్నాడు అని వారికి ప్రకటించుచు ఆయన వారిని ఒప్పించుచు తర్కించుచు వచ్చునని మన అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో చూస్తాం. ఓకే, సో కాబట్టి ఆయన ఏసే క్రీస్తే ఉన్నాడని ఆల్రెడీ మనకు పాత నిబంధనలు కొన్ని లేఖనాలను తీసుకొని ఆయన వాటిని రుజువు చేస్తూ క్రీస్తుకి వాటిని ఆపాదిస్తూ క్రీస్తు నెరవేర్చబడ్డాయని ఆయన వాళ్ళకి చెప్తున్నాడు. ఓకేనండి. సో కాబట్టి ఇది మనం కొంచెం జాగ్రత్తగా ఆ, ఉమ్, చూడాల్సిన విషయం అన్నమాట. సో ఎందుకంటే అగ్రిపరాజుతో మాట్లాడుతూ పౌలు ఈ విషయాలు చెప్పారు. ప్రవక్తలు మోషే ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ నేను చెప్పలేదు. అలాగే తర్వాత ఆయన ఇంకా ఎవరికి ఈ విషయాలు చెప్పారంటే సువార్త ప్రకటించారు. 23వ వచనం ప్రకారం చూస్తే అకార్డింగ్ వర్స్ 23 ఎవరెవరికి సువార్త ప్రకటించారు? ఎవరికమ్మా? First to rise from the dead as a light to Jews and Gentiles alike. Jews and Gentiles. అలాగే అకార్డింగ్ టు వర్స్ 23 ఎవరెవరికి ఆయన ప్రకటించాడు? అల్పులకును గనులకును. ఎస్, బేస్డ్ ఆన్ వర్స్ 23 అల్పులకును గనులకును. ఓకేనా, అంటే సామాన్య ప్రజలకు, కామన్ పీపుల్, కామన్ ఫోక్స్. ఓకేనా, అలాగే గొప్పవారు కూడా, చదువుకున్నవారు. ఓకేనండి, ఎడ్యుకేటెడ్ పీపుల్. ఓకేనా, లైక్ రూలర్స్, గవర్నర్స్. అందుకే మనం చూస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఆయన అందరికీ, సామాన్య ప్రజలకి ఆయన సువార్త ప్రకటించాడు. అలాగే చదువుకున్న వారు, లేక ఘనులు, గొప్పవారు, ఎవరైతే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఉంటారో సొసైటీలో వారికి కూడా ఆయన కలుసుకొని వారికి కూడా ఆయన సాక్ష్యము చెప్పడము జరిగింది. రైట్. సో ఇప్పుడు దాకా మన ఆ విషయాలు ఆయన అగ్రిపరాస్తు విషయాలు చెప్తున్నారు. సో నా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఎల్లో టాపిక్ ఒకసారి చదువుతారా ఇంకొకసారి? Relying on God's help to proclaim truth. ఓకే, నౌ మనము దేవుని మీద ఎందుకు ఆధారపడాలి? వై డు యు నీడ్ గాడ్స్ హెల్ప్ అని ఆలోచిస్తే, ఎస్, యు నీడ్ టు లెర్న్ టు రిలై ఆన్ గాడ్స్ హెల్ప్ బికాస్ ఇన్ ఆర్డర్ టు ప్రొక్లెయిమ్ ద ట్రూత్. మనం సత్యాన్ని ఇతరులకు ప్రకటించాలి అంటే, గాస్పల్ని, సువార్తను ఇతరులకు మనం అందించాలి అంటే, ఓకే, అది దేవుని యొక్క సువార్త. కాబట్టి మన సొంత శక్తి చేత, తెలివి చేత, బలము చేత ఓకేనా చేయలేం. కాబట్టి తప్పకుండా దేవుని సహాయమే మనకు కావాలి, ఆయన నడిపింపు మనకు కావాలి. సో ఆయన యొక్క సమయము అనేది మనకు బయలుపరచబడాలి, ఆయన అందించేటటువంటి మాటలు అవి మనకు కావాలి. ఓకే, సో ఆయన కృప మనకు కావాలి. దట్స్ వై నీడ్ టు లెర్న్ టు డిపెండ్ ఆన్ గాడ్. ఓకే, నెక్స్ట్ 2 వర్సెస్ చదవండి, 24, 25 వచనాలు. Suddenly Festus shouted, Paul, are you insane? You are insane. Too much study has made you crazy. But Paul replied, I am not insane. Most excellent Festus, I am speaking about the sober truth. ఓకే, తెలుగులో చదవండి ఎవరైనా. ట్వంటీ వర్సెస్ తెలుగులో ఎవరైనా చదవండి. అతడు ఇలాగ సమాధానం చెప్పుకుంటుండగా ఫేస్తు, సౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టిందని చెప్పి గొప్ప శబ్దంతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లా, నేను మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడని కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. చూడండి ఇక్కడ ఇంకెప్పుడైతే ఈయన ఈ మాటలు చెప్తున్నాడో, ఓకే, సో మామూలుగా అంటే అగ్రిప్పరాజు ఇంటర్ఫియర్ అవ్వట్లేదు కానీ మధ్యలో ఫేస్తు ఇంటర్ఫియర్ అయ్యాడు. ఓకేనా, అంటే రోమన్ గవర్నర్గా ఆ ప్రోగ్రామ్ని ప్రిసైడ్ చేస్తున్న వ్యక్తి ఆయనే కదా, హోస్ట్గా ఉండి ఆ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజర్గా ఉన్నాడు కదా. సో ఆయన ఇంటర్ఫియర్ అయ్యి, సౌలా, నువ్వు వెర్రివాడు, నువ్వు పిచ్చోడివి, ఓకేనా, నువ్వు బాగా ఎక్కువ చదువుకున్నట్టున్నావు, ఎక్కువ చదివి నీకు పిచ్చోడిలాగా ఉన్నావు, నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, ఓకేనా అని ఫేస్తు మధ్యలో
అన్నాడు. సో వెంటనే దానికి క్లారిఫికేషన్ పౌలు ఇచ్చాడు. నేనేమి వెర్రివాడని, నాకేం వెర్రి పట్టలేదండి, వెర్రివాడ నేను కాను. ఓకే, అయితే నేను ఏం మాట్లాడుతున్నాను, సత్యమునే మాట్లాడుతున్నాను. ఓకేనండి. కాబట్టి నా యొక్క బుద్ధి స్వస్థ బుద్ధిగానే ఉన్నది. నేను మాట్లాడుతుంది సత్యమునే మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, సో ఇన్ అ వే పాల్ వాజ్ మిస్అండర్స్టూడ్ కదండి. సో పౌలు ఇక్కడ అతను పౌల్ని ఫేస్తూ అపార్థం చేసుకున్నాడు. ఓకేనా. పౌల్ని చూసి పిచ్చోడు అనుకున్నాడు, పౌల్ని చూసి వెర్రోడు అనుకున్నాడు. అంటే ఇతను బాగా హైలీ ఎడ్యుకేటెడ్, ఇంటలెక్చువల్గా ఉన్నాడు. అయితే ఈ అతను చేసిన ఎడ్యుకేషన్ ఇతనికి పిచ్చితనాన్ని లేక వెర్రిని తీసుకొచ్చిందని కొంతమంది మామూలుగా అంటూ ఉంటారు కదా. సో అలాగా ఇతను అనుకున్నాడు పౌలు గురించి. ఓకే, సో పౌల్కి వెర్రి పట్టింది, పౌలు పిచ్చోడు, ఏదేదో మాట్లాడుతున్నాడు, ఇతను బాగా ఏదో ధర్మశాస్త్రాన్ని దాని దీన్ని చదవడం వల్ల పిచ్చి పట్టింది అని ఓకే మరి ఫేస్ అనుకున్నాడు. ఓకే, నో. ఓకే, సో అయితే పౌలు మాట్లాడుతుంది సత్యం. ఓకే, ఆయన స్వస్థ బుద్ధితోనే ఆయన కలిగి ఉన్నాడు. సో కాబట్టి వెన్ ఫెయిత్ ఈజ్ మిస్అండర్స్టూడ్, వాట్ డూ యూ డూ? సో కాబట్టి మనం మన విశ్వాసమును, మనలను ఇతరులు తప్పుపట్టినప్పుడు, మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు, ఇంకా చెప్పాలంటే ఇన్ ఎ వే ఇక్కడ సెకండ్ లైన్ ఏముంది చదవండి, ద గాస్పల్. The gospel The may appear gospel may to the world. చాలా సార్లు మరి ఈ సువార్త అనేది లేక క్రైస్తవులు మనము లోకానికి పిచ్చివల్లా కనిపిస్తాం. ఓకేనండి. సువార్త అనేది పిచ్చితనంగా అనిపిస్తుంది అనమాట. అందుకే 1 కొరింథీ పత్రిక 1:18 ఏముంటుందంటే నశించుచున్న వారికి సిలువను గురించిన వార్త వెర్రితనము. ఓకే, సో ఎవరైతే దేవునికి విలువ తెలియదో వారికి సువార్త అనేది ఇట్స్ ఎ ఫూలిష్నెస్. లేకపోతే మనం ఎలా వాళ్ళ దృష్టిలో కనబడతారో మనం పిచ్చి వల్ల కనిపిస్తాం. వీళ్ళకి ఏం పని పాట లేదు, అందుకే ఏదో వాళ్ళ దేవుడి గురించి చెప్పుకుంటున్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు, చెప్పుకుంటున్నారు. ఓకేనా, వీళ్ళు ఏదో పని చేసుకోవచ్చు కదా. ఓకేనా, వీళ్ళకి ఏం పని పాట లేకుండా ఈ దేవుడి గురించి చెప్తారు, లేకపోతే అలాగే ఇలాగ అన్నట్టు మనల్ని అపార్థం చేసుకుంటారు, మనల్ని తక్కువ చేసి మాట్లాడతారు, లేక దేవుని తక్కువ చేసి మాట్లాడతారు. ఎందుకంటే దేవుని యొక్క విలువ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క గొప్పతనం వారికి తెలియదు కాబట్టి. సో కాబట్టి దే మిస్అండర్స్టాండ్ అస్. సో మనల్ని అందుకే తిడతారు, కొడతారు. ఓకేనండి. మనల్ని అన్ని విధాలుగా హెరాస్ చేస్తుంటారు. చాలా చోట్ల ఈ మధ్య అలాగే జరుగుతుంది కదండి, ఆ పర్సిక్యూషన్ జరుగుతుంది, మీకు తెలుసుకున్న విషయాలు. సో కాబట్టి ఎందుకంటే లోకము అంటే దేవుని ఎరగని వారు మనలను అపార్థం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే, సో కాబట్టి అది మనం తెలుసుకోవాలి. అయితే పౌలు ఎలా స్పందించాడు? హీ రెస్పాండ్స్ ద ట్రూత్ అండ్ కామ్నెస్. ఓకే, అతను ఇలా రియాక్ట్ అయ్యాడని పౌలు కూడా వెంటనే రియాక్ట్ అయిపోయి అతన్ని తిట్టడం ఇంకోటి ఏం చేయలేదు. కామ్గా ఉన్నాడు, కూల్గానే ఉన్నాడు. బట్ రెస్పాండెడ్ విత్ ట్రూత్, రెస్పాన్స్ విత్ ట్రూత్. ఓకే, సో కాబట్టి అది. సో వెన్ ఫెయిత్ అండ్ వెన్ యు ఆర్ మిస్అండర్స్టూడ్, యూ నీడ్ టు లెర్న్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ హిస్ హెల్ప్. దేవుడి మీద మనప్పుడు ఆధారపడితే ఆ సమయంలో ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో రెండు దేవుడే చూసుకుంటాడు. ఓకేనండి. ఆ సమయం ముందు ఎవరైనా మనల్ని అపార్థం చేసుకుని అలాగే ఇలాగ మాట్లాడుతుంటే ఆ సమయం ముందు వారితో ఎలా మాట్లాడాలి, ఎలా మనము రెస్పాండ్ అవ్వాలి, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా దేవుడే అవి మనకు ఆ సమయానికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఓకే, సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక తర్వాత ప్లీజ్ రీడ్ ఫ్రమ్ 26 to 29. And King Agrippa knows about these things. I speak frankly, for I'm sure these events are all familiar to him, for they were not done in a corner. King Agrippa, do you believe the prophets? I know you do. Agrippa interrupted him. Do you think you can make me a Christian so quickly? Right. 29 kudanandi. 29 కూడా చదవండి. Yes. Paul replied, whether quickly or not, I pray to God that both you and everyone here in this audience might become the same as I am, except for these chains. Okay, right. Now, very interesting వర్డ్స్ అండి ఇక్కడ. ఎలాగంటే ఇక ఒక విధంగా పౌలు ఇవన్నీ కూడా చెప్తున్నప్పుడు అగ్రిప్పరాజుతో కూడా, అగ్రిప్పరాజు గారు మీకు తెలుసు కదా, ఓకేనా, ఇవన్నీ కూడా మీరు కూడా ప్రవక్తల్ని నమ్ముతున్నారు కదా, నాకు తెలిసి మీరు ప్రవక్తల్ని నమ్ముతున్నారు అని ఓకే అని చెప్తున్నప్పుడు వెంటనే అగ్రిప్పరాజు ఇంటర్ఫియర్ ఏమన్నాడండి, ఇంత
సులభంగా నన్ను క్రైస్తవుని చేయి చూస్తున్నావే అని పౌలుతున్నాడు. ఓకే, మరి మీరు కూడా నాకు ప్రీచ్ చేసి నాకు ఈ మాటలను చెప్పి నన్ను కూడా క్రైస్తవునిగా చేయాలని చూస్తున్నారా ఇంత తక్కువ టైంలోనే అని అగ్రిప్పరాజు చెప్పినప్పుడు దానికి కూడా చాలా అద్భుతంగా పౌలు రెస్పాన్స్ ఇచ్చారు కదండి. ఏమన్నారు? ఇంత సులభంగా అని చెప్పినప్పుడు సులభముగాను దుర్లభముగాను, అది ఈజీగాను టఫ్గాను నాకైతే తెలియదు, కానీ అలాగే మీరే కాదు, తమరు మాత్రమే కాదు, నేడు నా మాట విను వారందరూ, అంటే అక్కడ చాలా మంది ఉన్నారండి. చాలా విఐపీలు అందరూ అక్కడ ఉన్నారనమాట. ఓకే, చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా అథారిటీస్ అందరూ ఉన్నారు. ఓకే, సో గవర్నర్, కింగ్, గవర్నర్, ఇంకా అంతా అఫీషియల్స్ అందరూ, ఓకే, బ్యూరోక్రాట్స్ అందరూ కూడా మన అక్కడ ఉన్నారు. సో కాబట్టి మీరు ఇక్కడున్న వారందరూ కూడా మరి అది ఎలాగైనా కావచ్చు, నా వలె మారాలని నేనేదో కోరుకుంటున్నాను రాజా అన్నాడు. అంటే ఎక్సెప్ట్ ఫర్ దిస్ చైన్స్, అంటే బంధకాలు ఉన్నాడు కదా, అంటే ప్రిజనర్గా అక్కడ తీసుకురాబడ్డాడు కాబట్టి ఎక్సెప్ట్ మీరేమీ అలా బంధకాల్లో వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఎక్సెప్ట్ ఫర్ దోస్ చైన్స్, బంధకాలు కాకుండా నేను ఎలాగైతే ఆ యొక్క సత్యాన్ని తెలుసుకున్నానో, ఆ నిజమైన దేవుని తెలుసుకున్నానో, ఆ దమస్కు మార్గంలో ఆ దేవుని యొక్క వెలుగును చూశానో, ఆ దేవుని స్వరాన్ని విని నా జీవితం మార్చబడిందో, ఒకప్పుడు నేను ఇలాగా రౌడీగా గూండాగా ఉండే వ్యక్తిని దేవుడు నన్ను ఎలాగ మార్చాడో, ఓకే, నా జీవితం ఎలా మారిందో అలాగ మీ అందరి జీవితాలు కూడా మారాలని నేనైతే కోరుకుంటున్నాను రాజా అని చాలా ధైర్యంతోనూ, బట్ విత్ ద సేమ్ టైం విత్ ద పర్స్వేసివ్ వర్డ్స్. ఓకే, సో మరి ఆయన మాట్లాడినట్టుగా ఇక్కడ మరి మనము చూస్తూ ఉన్నాం. ఓకే, సో కాబట్టి ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ గాడ్ హెస్ గివెన్ హిమ్. పౌలుకు దేవుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశము. మరి ఆ అవకాశాన్ని పౌలు కూడా అద్భుతంగానే ఆయన ఆయన మాట్లాడినటువంటి విధానం, ఆయన ఏ రీతిగా ఎటువంటి పరిపక్వతతో ఆయన నడుచుకున్నటువంటి విధానం, జ్ఞానముతో నడుచుకున్నటువంటి విధానం, ఎవరితో ఎలా మాట్లాడాలో దేవుడు అతనికి అనుగ్రహించినటువంటి ఆ జ్ఞానం. ఓకే, సో ఆ సమయాన్ని దేవుడు అతనికి అనుగ్రహించినటువంటి కృప. సో ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనవని మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ 3 verses చదవండి, 30 to 32. Then the king, the governor, Bernice, and all the other students left. As they talked it over, they agreed, this man hasn't done anything worthy of death or imprisonment. And Agrippa said to Festus, he could be set free if he hadn't appealed to Caesar. రైట్. ఇక చూడండి, ఎప్పుడైతే ఇంకా ఆ మాటలు చెప్పేశారో ఇక రాజు, అధిపతి, ఓకేనా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా లేచారు. లేచి వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళు ఒక విషయం మాట్లాడుకున్నారు పౌలు గురించి. ఏమని చెప్పుకున్నారంటే, రాజు కానీ అక్కడ ఉన్నటువంటి గవర్నర్ కానీ పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే, ఈ మనుషుడు మరణమునకైనను బంధకాలకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకున్నారు. అంటే పౌలు మరి ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ నేరముడు చేయలేదండి. అతను శిక్షించబడ్డానికి కానీ చంపడానికి కానీ ఓకే ఏమీ చేయలేదు. ఓకే అని అన్నారు. తర్వాత అగ్రిప్ప రాజు ఇంకొక మాట కూడా అన్నారు. ఏమనంటే, కైసర్ ఎదుట నేను చెప్పుకుందునని అతను అనే నెడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తో చెప్పాను. అంటే ఒక విధంగా చెప్పాలంటే, కైసర్తో నేను చెప్పుకుంటాను, కైసర్కి వెళ్తానని చెప్పాడు కాబట్టి మనం పంపించవచ్చండి అతన్ని ఆయన అక్కడికి. లేదంటే అసలు ఇప్పుడే మనం ఇతన్ని రిలీజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇతను ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు, మనం అసలు ఈజీగా మనం ఇతన్ని ఇప్పుడే రిలీజ్ చేసేయచ్చు. బంధకాలు ఉంచాల్సిన అవసరం లేదు. ఇతడు ఒక క్రిమినల్ నేరస్తుడైతే ఏమీ కాదు. కాకపోతే ఇక అతడు చెప్పుకున్నాడు కదా, నేను మరి కైసర్ ఎదుకే వెళ్తాను, అంటే రోమా చక్రవర్తి ఎదుకే వెళ్తాను అని చెప్పుకున్నాడు కాబట్టి మనం అక్కడికి ఇంకా రోమ్కి పంపించవచ్చు. లేదనుకుంటే మామూలుగా అయితే అవసరం లేదు, ఇక్కడే అతన్ని మనం రిలీజ్ చేయొచ్చు. ఓకే, నౌ ఈ సన్నివేశం మనం చూస్తున్నప్పుడు ఓకేనా, పౌలు ఈ బంధకాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఓకే, సో డూ యూ సీ ఎనీ పర్పస్ దేర్? ఓకే, ఇప్పుడు ఈ హెడ్డింగ్ చదవండి, నేను తర్వాత బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం త్వరగా ముగించేద్దాం. ఓ టైం 10 దాటిపోయింది. God's purpose even in chains. Yeah. Paul is declared innocent, yet his appeal to Caesar will take him to Rome. God uses difficulties for greater purposes. రైట్. సో ఇప్పుడు పౌలు యొక్క బంధకాలు, పౌలు యొక్క శ్రమలు, పౌలు యొక్క కష్టాలు, పౌలు
ఆ పడినటువంటి ఆ మనస్పర్ధలు, ఓకే, ఆ మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా, ఓకేనా, వీటి వెనుక గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ పర్పస్. మామూలు పర్పస్ కూడా కాదు, గ్రేట్ పర్పస్. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు ఆ గ్రేట్ పర్పస్ ఏంటి అంటే, దేవుడు ఇతన్ని ఒక గొప్ప నాయకుల యొద్దకు ఇతన్ని దేవుడు తీసుకెళ్తున్నాడు. ఓకే. మామూలుగా అయితే అది యెరూషలేంలో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఈ అల్లరి మూక స్టార్ట్ అయ్యిందో, ఓకేనా, అతన్ని చంపాలని, ఓకేనా, అతన్ని కొట్టారు, ఓకేనా. సో దాంతో ఈ సహస్రాధిపతి అధికారులు, కమాండర్స్ అందరూ వచ్చి అతనికి అరెస్ట్ చేశారు కదా. సో ఒకవేళ అక్కడే గనక ఆ మ్యాటర్ గనక సెటిల్ అయి ఉంటే, ఓకే, లేక అక్కడే గనక అతన్ని రిలీజ్ చేస్తుంటే, చైన్స్ బంధకాల నుంచి విడుదల చేస్తుంటే, అతను ఫెలిక్స్ యొద్దకు వెళ్ళి ఉండేవాడు కాదు, రోమన్ గవర్నర్. ఓకే. దాని తర్వాత వచ్చినటువంటి ఫేస్తు ఇంకొక రోమన్ గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఉండేవాడు కాదు. తర్వాత ఆ ప్రాంతం యొక్క రాజు అగ్రిప్ప రాజు యొద్దకు వెళ్ళి ఉండేవాడు కాదు. రైట్. ఇంకా దాని తర్వాత అల్టిమేట్ పర్సన్ ఎవరంటే రోమన్ కింగ్డమ్లో ఎంపరర్, చక్రవర్తి, రోమా చక్రవర్తి కైసర్. ఓకే. కైసర్ యొద్దకు కూడా అతడు వెళ్ళి ఉండేవాడు కాదు. ఓకే. సో కాబట్టి ఇంతమంది యొద్దకు వెళ్ళాలి. తర్వాత ఇంతమంది యొద్దకు వెళ్ళినప్పుడు జస్ట్ వాళ్ళు ఒక సింగిల్ పర్సనే కాదు, ఓకే, వాళ్ళ దగ్గర చాలా మంది ఉంటారు, వేల సంఖ్యలో ఉంటారు. సో వారందరికి కూడా సువార్త వినబడి ఉండేది కాదు, సువార్త వారి యొద్దకు వెళ్ళి ఉండేది కాదు. ఓకే. ఎందుకంటే వారు ఆల్టుగెదర్ డిఫరెంట్ రెల్మ్లో ఉన్నారు కదండి. సో వాళ్ళు రోమన్ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి, సో వారి యొద్దకు వరకు కూడా వెళ్ళడానికి దేవుడు ఈ యొక్క చైన్స్ని, పౌలుకు వేయబడిన సంఖ్యలను దేవుడు వాడుకున్నాడు. ఓకే. గాడ్ హ్యాస్ పర్పస్ ఈవెన్ ఇన్ చైన్స్. సో కాబట్టి కొన్నిసార్లు మన లైఫ్లో కొన్ని రకాల సమస్యలు, కొన్ని రకాల ఇబ్బందులు, కొన్ని రకాల ఈ మిస్అండర్స్టాండింగ్స్, లేక కొన్ని రకాల డిలేస్ ఏవైతే ఉన్నాయో, సో వాటికి తప్పకుండా దేవుని ఉద్దేశం అయితే ఉంటుంది. మనకు అది వెంటనే అర్థం కాకపోవచ్చు, బట్ గాడ్ నోస్ ఇట్. ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఈస్ లెర్న్ టు రిలై ఆన్ గాడ్స్ హెల్ప్. ఓకే. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకు సాయం చేస్తాడు, దేవుడు మనకు బయలుపరుస్తాడు. సో అల్టిమేట్లీ గాడ్స్ పర్పస్ ఇస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్. ఓకే. రైట్. ఇది చదవండి ఎవరైనా ఒకరు, త్వరగా ముగించేద్దాం. Major lessons from Acts 26. God's help transforms lives. God sustains believers through trials. God empowers witness. God enables obedience. God keeps believers standing. ఎస్, అదండి. సో ఈ యొక్క అధ్యాయంలో మనం చూసే విషయాలు ఏంటంటే, దేవుడే మనుషుల జీవితాలను మార్చే దేవుడు. ఎలాగైతే దమస్కు మార్గంలో పౌలు జీవితాన్ని మార్చాడు కదా, అలాగే మరి ఆయన ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్ళాడు. ఆ పరిస్థితుల మధ్యలో దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను కాపాడుతాను. ఈ ప్రజల మధ్యలో నుంచి దేవుడు చెప్పాడు కదా, సేమే దేవుడు అతను తప్పించాడు. మనల్ని కూడా తప్పించే దేవుడు, కాపాడే దేవుడు ఆయనే. అలాగే మరి మనం ఇతరులకు సాక్ష్యం ఇవ్వడానికి కూడా దేవుడే మనకు శక్తిని, బలాన్ని ఇచ్చే దేవుడు. అలాగే మనం దేవుడికి విధేయతను చూపించడానికి కూడా దేవుడే సహాయం చేస్తాడు. ఇక అన్ని పరిస్థితుల్లో మనం ధైర్యంగా నిలబడడానికి కూడా దేవుడే మనకు కృప ఇచ్చే దేవుడు అనే విషయము ఈ అధ్యాయం ద్వారా మరి మనకు అర్థమవుతుంది. ఓకే. రైట్. చదవండి ఇది. Like Paul, believers can say, by the help of God, I stand to this day. Rely on God for strength, mission, and perseverance. రైట్. సో కాబట్టి అగ్రిప్ప రాజు ముందు పౌలు చెప్పిన మాట ఏంటండి, నేను ఈ రోజు వరకు ఇలా నిలిచి ఉన్నానంటే దేవుడు వలన సహాయం పొందుకున్నాను కాబట్టి అని చెప్పాడు. ఓకే. బికాస్ ఆఫ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. ఓకే. సో మనం కూడా అలాగే చెప్పగలం కూడా, దేవుడు మనకు సహాయం చేశాడు కాబట్టే నేను ఈ రోజున నిలబడి ఉన్నాను, లేక దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టే ఇదిగో నేను ఈ యొక్క ప్రాజెక్ట్ చేయగలిగాను, దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టే ఈ యొక్క సిచ్యువేషన్ నేను ఓవర్కమ్ చేయగలిగాను, దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి ఈ పర్సన్ని ఫర్గివ్ చేయగలిగాను, దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టే, ఓకే, వాట్ ఎల్స్, ఓకే, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఎనీథింగ్ కెన్ బి డన్. ఓకే. సో అయితే అల్టిమేట్గా మనందరూ చేయాల్సింది ఏంటంటే, యూ నీడ్ టు లెర్న్ టు రిలై ఆన్ గాడ్స్ హెల్ప్. ఓకే. ఎందుకంటే అల్టిమేట్గా మరి దేవుడు పంపించే సహాయమే అది మనకు నిజమైన సహాయము, అది మనకు సరిపోయిన సహాయం. సో కాబట్టి దేవుని మీద మనము ఆధారపడడం నేర్చుకుందాం. సో దట్స్ వాట్ విల్ లెర్న్
ఓకే, త్రూ అవుట్ దిస్ చాప్టర్, ఈ అధ్యాయం అంతట్లో కూడా మరి మనం అదే నేర్చుకుంటున్నాం కదండి, దేవుని యొక్క సహాయం. కాబట్టి ఈ విషయాలు మనం దృష్టిలో ఉంచుకుందాం. ఈ విషయాలు మళ్ళీ కూడా మనం ధ్యానం చేద్దాం. ఓకే, సో ఒకవేళ ఎవరైనా లేట్గా జాయిన్ అయి ఉంటే కనుక మళ్ళీ రికార్డ్ చేసి పంపించినటువంటి సెషన్ తర్వాత కూడా వినండి. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు ఆల్ ఆఫ్ అస్. సో తర్వాత పాస్టారు, పాయింట్ నెంబర్ 9 లోని పర్సుయేడింగ్ అదర్స్ చెప్పారు కదా. పాల్ ఛాలెంజెస్ కింగ్ అగ్రిపా అండ్ అగ్రిపా రెస్పాన్స్ ఆల్మోస్ట్ పర్సుయేడ్ అవంతే. దానికి టేక్అవే ఏం చెప్పారండి మాకు పర్సనల్ లైఫ్ లోని? పాయింట్ 9 అండి. Paul responds quickly 1 minute. or not. I pray to God both of you అని చెప్పారు. దాంట్లో మనకి పర్సనల్ గా మేము ఏం చూసుకోవాలా, ద టేక్ అవే ఫర్ అస్. పర్సువేడింగ్ ఇది కదండి. దానికి టేక్ అవే మాకు పర్సనల్ లైఫ్ ఏంటండి? ఓకే, మనం వి నీడ్ టు యూజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు పర్సువేడ్ అదర్స్ టు క్రైస్ట్, అంటే టు లీడ్ అదర్స్ టు క్రైస్ట్. ఓకే, క్రీస్తు యుద్ధకు నడిపించడానికి మనం ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అక్కడ అగ్రిపరాజు అన్నాడు కదండి, అగ్రిపరాజు నన్ను కూడా క్రైస్తవునిగా మార్చాలనుకుంటున్నావా, నీకు ఇవ్వడం నీ తక్కువ టైంలో. బట్ దాన్ని కూడా ఈయన ఏం చేశాడు, అది తక్కువ టైం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈజీ అయినా కష్టంగా అయినా, నేనైతే మీరందరూ కూడా నా వలె ఉండాలని కోరుకుంటున్నాను చెప్పారు కదండి. దిస్ ఈ ద వే హౌ హీ ఈస్ పర్సువేడింగ్ అదర్స్. సో షేరింగ్ ద గాస్పల్ యూజింగ్ ఎవరీ ఆపర్చునిటీ. సో కాబట్టి అలాగే మనం కూడా దేవుడు మనకి ఇచ్చే ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుని దగ్గర నడిపించడానికి మనం ముందుకు వెళ్ళాలి. దట్స్ థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ద లెసన్ వి లెర్న్ దేర్. ఓకే, సో కాబట్టి ఇవి తర్వాత కూడా మరి మన ఫ్రీడమ్ కూడా ధ్యానం చేద్దాం. సో దేవుడు అటువంటి కృప మనందరికి ఇవ్వాలని కూడా ఈరోజు ప్రార్థన చేద్దాం. ఓకే, లెర్న్ టు డిపెండ్ ఆన్ గాడ్స్ హెల్ప్. ఎందుకంటే దేవుని సహాయం కొరకు మనం ఆయన మీద ఆధారపడినప్పుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. సో ఈ అధికారులు ఎదుట చూడండి, పౌలు ఎంత ధైర్యంగా మాట్లాడాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజు వచ్చిన క్రౌడ్ అంతా ఒకవైపు ఉంది. ఓకే, సో మరి పౌలు ఒక్కడే ఆయన ఒకవైపు ఉన్నాడు. ఓకే, మరి ఎవరు కూడా తన పక్షంగా మాట్లాడడానికి ఎవరు లేరు. ఆయనే డిపెండ్ చేసుకోవాలి. ఆయన తన పక్షంగా తన కేసు గురించి తనకి ఏ హెల్ప్ కావాలన్నా ఆయనే మాట్లాడుకోవాలి, ఎవ్వరు లేరు. ఓకే, సో ఆ పరిస్థితిలో మరి హీ లెర్న్ టు డిపెండ్ అపాన్ ద లార్డ్. సో దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు కాబట్టి ఆ పరిస్థితిలో కూడా అంత అద్భుతంగా, ఓకే, ఒకవైపు ఫేస్తు మాట్లాడుతున్న, మరొక వైపు అగ్రిపరాజు మాట్లాడుతున్న, మరొక వైపు ఇంతమంది ఓకే అతన్ని వైపు చూస్తూ ఉన్నా కూడా ఆయన ఆ రీతిగా ధైర్యముగా ఓకే తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటూ దేవుడి గురించి కూడా అతడు మరి చెప్పడానికి దేవుడు ఆయనకి సహాయం చేశాడు. సో కాబట్టి మన జీవితాలు ఎదురయ్యే అనేక రకాల పరిస్థితుల్లో కూడా దేవుడే మనకు సహాయం చేయాలి. అటువంటి కృప, జ్ఞానము, ధైర్యము దేవుడు మనకి ఇవ్వాలని అందరు కూడా మరి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని మరి ముగించుకుందామండి. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, ప్రేరేపించబడిన వారు, గ్రూప్లో ఉన్నవారు ఎవరైనా పర్లేదండి. నా దేవా, నా తండ్రి, మీకు వేలాది వేలాది స్తోత్రములు ప్రభా. నేను ఈరోజు కూర్చున్న క్లాస్కి ప్రభానైనా మీరు నాకు సరిపడిన వాక్యం మీరు నాకు దయచేసినందుకు మీకు వేలాది స్తోత్రములు ప్రభా. నా హృదయంలో ఉన్న ఈ ఆందోళన కానీ ప్రభా, ఈ అన్సర్టిటీ కానీ, నా బిడ్డ నా నుంచి దూరంగా వెళ్తున్నాడని నేను ఎంతో భయపడుతున్నప్పుడు ప్రభా మీ వాక్యం నన్ను ఎంతో ధైర్యపరిచింది ప్రభా. ఈరోజు పౌలు దేవుడు నా దేవుడని, పౌలుకి ఎలాగైతే నైనా మీరు ధైర్యం ఇచ్చారో నైనా, ఎలాగ మేము మీ మీద డిపెండ్ అవ్వాలి ప్రతి సమస్యలోని ప్రభా. నైనా మీ పర్పసెస్ ఈవెన్ ఇన్ చైన్స్, ఈవెన్ ఇన్ డిఫికల్టీస్ మీరు మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నైనా మీరు ప్రభా మా జీవితంలోని నైనా ఒక పర్పస్ తో మమ్మల్ని, మా బిడ్డల్ని మీరు ఈ లోకం పంపించారు కాబట్టి నైనా ఆ పర్పసెస్ మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు ప్రభా. నైనా వి మైట్ ఫేస్ మెనీ డిసప్పాయింట్మెంట్స్, హర్డల్స్, fears and doubts, Naina, but in all these things, Prabhu, Naina,
the one who promised, Prabha, I will be with you, I will never leave you nor forsake you అని చెప్పిన దేవుడవైన నీవు Prabha, Naina, you are there for us, Naina. So we rely on your word. I thank you so much, Prabha. I am so much comforted and strengthened by this word today, Father. Help me to remember it, Father, and to be, Lord, encouraged and strengthened. And Father, Lord, be a blessing as a praying mother, as a mother who depends on you at every moment, Father. I thank you for dear Pastor Garu, Father, for the way he has so clearly explained everything, Father. Thank you for the wonderful takeaways that you've given. Bless each one of us who has received your word today. Amen. And bless Pastor also, Father. In your precious name I pray. Amen. ఆమేన్. స్తోత్రం తండ్రి. లెట్స్ రిసీవ్ ద బెనడిక్షన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధ ఆత్మదేవుని తోడు సహవాసము మనందరికీ అన్ని పరిస్థితుల్లో ఎల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. Amen. ఆమేన్. ఓకే, అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. Pastor, please remember my son Daniela. By next Sure. Wednesday, he'll be leaving to Sure, Netherlands. Yeah, definitely. Please remember him. That God will lead him to a good church, Sure. a word-based church. Thank you, Andy. Yeah, sure, definitely అండి. Yes. Your word you has all. really strengthened me, Andy, today. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్ అండి. టైం 9:20 దాటింది. సో నెక్స్ట్ వీక్ కూడా మనం 27 చాప్టర్, ప్లీజ్ ప్రేయర్ఫుల్గా మీరు 27 చాప్టర్ చదివి రావాలని ప్రేయర్ కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ నైట్.